ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాం. ఈ ఉదయకాలపు ఆరాధనకి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. దేవుని కృప వలన దేవుడు మనకు ఆరోగ్యమునిచ్చి ఆయన మనకు అండగా కొండగా ఆశ్రయదుర్గముగా ఉంటూ ఆరోగ్యాన్ని ఇస్తూ నడిపిస్తూ మరలా ఈ విధముగా మనందరము చేరి దేవుని స్తుతించడానికి దేవుని ఆరాధించడానికి అనుగ్రహించిన సమయాన్ని బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాం. మీరు కూడా మీ గృహాలలో మీ కుటుంబ సమేతముగా మా అందరితో కలిసి దేవుని స్తుతించాలని ఆరాధించాలని కోరుతున్నాం. చిన్న ప్రార్థనతో ఈ ఉదయకాలపు ఆరాధన ప్రారంభించుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, కృప కలిగిన మా దేవ, జీవాధిపతి, సర్వాధికారి, సర్వశక్తి గల దేవాని ఘనమైన నామమునకు వందనములు చెల్లించుకుంటూ ఉన్నాం. ప్రభా, మరొకసారి నాయన మీరు మాకు అనుగ్రహించిన అయా శ్రేష్టమైన సమయమును బట్టి మీకు వందనాలు. ప్రభా, విమోచింపబడిన జనాంగముగా ప్రభా మేమందరము కలిసి అయా మిమ్మల్ని స్తుతిస్తున్నాం, మిమ్మల్ని ఆరాధిస్తున్నాం. స్తుతులకు పాత్రుడవు, స్తోత్రాలు కరుహడవైన దేవానికి వందనాలు. ప్రభా నాయన ఈ పునరుద్ధానపు దినములో ప్రభా నాయనా తండ్రి మీకు వందనాలు. ప్రభా దినాన్ని బట్టి నీకు స్తోత్రాలు. ప్రభా దేవా తండ్రి నాయన నా కొరకు మా కొరకు నాయన పరలోక భాగ్యమును వదిలిపెట్టి సిలువలో నాయన మీ రక్తాన్ని చిందించి ప్రభా నాయన మిమ్మల్ని కొన్నారేసయ్యా మీకు వందనాలు. విలువైన రక్షణ భాగ్యమును మాకు ఇచ్చినందుకు మీకు స్తోత్రాలు. ప్రభా పరిశుద్ధ జనాంగముగా యాజక రూపమైన రాజ్యముగా నీ స్వకీయ సంపాద్యముగా మమ్మల్ని చేసుకున్నందుకు వందనాలు. ప్రభా నాయన ఈ ఉదయ కాలమున నిన్ను స్తుతిస్తున్నాం, నిన్ను ఆరాధిస్తున్నాం. ప్రభా నిన్ను ఆహ్వానిస్తూ ఉన్నాం. ప్రభా పరిశుద్ధాత్మ తండ్రి మాతో కూడా ఉండి నడిపించమని అడుగుచూ ఉన్నాము తండ్రి. దేవా అదే విధముగా నాయన ఈ సమయంలో మా దేశ పరిస్థితులను కూడా మీ చేతిలో పెడుతూ ఉన్నాం. ప్రభా దేశంలో ఉన్న పరిస్థితులను ఆయన కట్టడి చేయమని అడుగుచూ ఉన్నాం. మీ కరోనా వ్యాధితో ఎంతోమంది బాధపడిచి ఉండగా ప్రభా మీ గాయపరచబడిన హస్తం వేసి ముట్టి స్వస్థపరచమని అడుగుచూ ఉన్నాం. ప్రభా నేను అనారోగ్యంతో ఉన్న బిడ్డల్ని నేను ముట్టండి దేవా, అయ్యా నీ ఆరోగ్యాన్ని ప్రసాదించమని అడుగుచున్నాం. ప్రభా నాయనా తండ్రి మేమందరము కలిసి మరలా నైనా స్వేచ్ఛగా నిన్ను స్తుతించి నిన్ను ఆరాధించగలిగే కృపను అనుగ్రహించండి. ప్రభా పరిస్థితులన్నింటినీ మీరు సెట్ చేయమని అడుగుచూ ఉన్నాం. ప్రభా దేశంలో ప్రపంచంలో శాంతి, సమాధానం, నెమ్మదిని, ఆరోగ్యాన్ని ప్రసాదించమని అడుగుచూ ఉన్నాము తండ్రి. నాయన మరి ఉదయకాల సమయంలో ప్రభా ఈ సమయాన్ని మాకు ఆశీర్వాదకరముగా దీవెనకరముగా మా ఆత్మీయ జీవితాలను నాయన మరలా తండ్రి నాయన మీరే నాయన ఉజ్జీవింపచేసి ప్రభా నీతో సహవాసాన్ని కలిగి ప్రభా మరలా ప్రభా తండ్రి నాయన అనుభవంలోనికి మీరే నడిపించమని సహాయము చేయమని యేసే అతి శ్రేష్టమైన నామమున అడిగి వేడుకుంటూ ఉన్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ఈ ఉదయకాల సమయంలో ఆయన్ని ఆరాధించుకుందాం. ఆయన ఆరాధనకు యోగ్యుడు, ఆయన్ని నిత్యము స్తుతించడానికి అర్హుడు. కాబట్టి మనం మనస్ఫూర్తితో పూర్ణమైన మనసుతో ఆయన ఆరాధించుకుందాం. ఆయన మేలును గుర్తు చేసుకుంటూ ఆయన ఆరాధించుకుందాం. అందరం కలిసి ఆరాధనకు యోగ్యుడా నిత్యము నేను స్తుతించేస్తాను అనే కీర్తన పాడుకుందాం. ఆయన మేలుల్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఆయన దీవుల్ని మనం మననం చేసుకుంటూ ఆయన యొక్క స్తుతితో సంపూర్ణమైన హృదయంతో ఆయన్ని కొనియాడదాం, స్తుతించుకుందాం. ఆరాధనకు యోగ్యుడా నిత్యము స్తుతించెదను, నీ మేలులను మరువకనే ఎల్లప్పుడు స్తుతి పాడెదను. ఆరాధనకు యోగ్యుడా నిత్యము స్తుతించెదను, మేలులను మరువకనే ఎల్లప్పుడు స్తుతి పాడెదను. ఆరాధనా 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 నీ మేలులకై ఆరాధనా, నీ దీవెనకై ఆరాధనా, నీ మేలులకై ఆరాధనా, నీ దీవెనకై
ఆరాధనా 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 ఆరాధనా. ఆయన మనల్ని దినమెల్లా చేతులు చాపి కాపాడుతున్నాడు. ఆయన కౌగిల్లో మనల్ని కాపాడుతున్నాడు. కనుక ఆయన సంపూర్ణ హృదయంతో ఆయన స్తుతించుకుందాం. ఆయన యొక్క పూర్ణమైన హృదయంతో ఆయన్ని కొనియాడదాం. ఆయన ప్రేమను బట్టి, ఆయన యొక్క జాలిని బట్టి మనం కొనియాడదాం, స్తుతించుకుందాం. దినమెల్లని చేతులు చాపి నీ కౌగిలిలో కాపాడుచుంటివే. దినమెల్లని చేతులు చాపి నీ కౌగిలిలో కాపాడుచుంటివే. నీ ప్రేమ నీ జాలి నీ కరుణకై నా పూర్ణ హృదయముతో సన్నుతింతును. నీ ప్రేమ నీ జాలి నీ కరుణకై నా పూర్ణ హృదయముతో సన్నుతింతును. ఆరాధనా 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 ఆరాధనా. నీ ప్రేమకై ఆరాధనా, నీ జాలికై ఆరాధనా, నీ ప్రేమకై ఆరాధనా, నీ జాలికై ఆరాధనా 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 ఆరాధనా. ఆయన మనల్ని ధనవంతుడిగా చేయుటకు మన కోసం దారిద్ర్యతను అనుభవించాడు. మనల్ని గణపరచడానికి, మనల్ని హెచ్చించడానికి ఆయన వస్త్రాక్రాంతుడిగా, వ్యాధిగ్రస్తుడిగా అయినాడు. కాబట్టి మనం పూర్ణ మనసుతో ఆయన్ని స్తుతించుకుందాం, కొనియాడుకుందాం. ధనవంతులుగా చేయుటకు దారిద్రతను అనుభవించినావు. ధనవంతులుగా చేయుటకు దారిద్రతను అనుభవించినావు. హెచ్చించి గణపరచిన నిర్మలాత్ముడా, పూర్ణ మనసుతో కొనియాడెదను. హెచ్చించి గణపరచిన నిర్మలాత్ముడా, నా పూర్ణ మనసుతో కొనియాడెదను. ఆరాధనా 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 ఆరాధనా. నీ కృప కొరకై ఆరాధనా, ఈ స్థితి కొరకై ఆరాధనా, నీ కృప కొరకై ఆరాధనా, ఈ స్థితి కొరకై ఆరాధనా 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 ఆరాధనా. నజరేయుడా నా యేసయ్య, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవం నీవేనని కీర్తన పాడుకుందాం. నిజమే, ఆయన ఎన్ని యుగాలకైనా మారని దేవుడు, మార్పులేని దేవుడు. కాబట్టి ఆయన స్తుతించుకుందాం, ఆరాధించుకుందాం. ఆయన సృష్టిని మొత్తాన్ని ఆయన నోటి మాటతో సృష్టించిన దేవుడు.
కాబట్టి ఆయన స్తుతించుకుందాం, మనం ఆరాధించుకుందాం. కేవలం నోటి మాట చేతనే మొత్తం సృష్టిని అంతని సృజించిన దేవుడు కనుక ఆయన స్తుతిద్దాం, ఆయన ఆరాధించుకుందాం. నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని నిలబెట్టి నీ కీర్తిని చాటెరా. నజరేయుడా నా యేసయ్యా. ఆయన ఆకాశ గగనాల్ని జ్ఞానంతో కొలిచిన దేవుడు, శూన్యంలో ఈ భూమి అంతటిని వేలాడదీసిన దేవుడు కనుక మనం స్తుతించుకుందాం, మనం ఆరాధించుకుందాం. కేవలం నోటి మాట చేతనే ఈ సమస్తాన్ని, ఈ సృష్టిని సృజించిన దేవుడు. ఆకాశ గగనాలను నీ చేనతో కొలిచితివి, ఆకాశ గగనాలను నీ చేనతో కొలిచితివి. శూన్యములో ఈ భూమిని వేలాడదీసిన నా యేసయ్యా, శూన్యములో ఈ భూమిని వేలాడదీసిన నా యేసయ్యా. నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం. నజరేయుడా నా యేసయ్యా. ఆయన అగాధ సముద్రాలకు ఎల్లలు వేసిన దేవుడు కనుక మనం జలంలో పడి వెళ్ళిన మనల్ని అవేమీ చేయవు. ఈ యొక్క సముద్రాలకి దారులు తీసిన దేవుడు. అగాధ సముద్రాలకు నీవే ఎల్లలు వేసితివి, అగాధ సముద్రాలకు నీవే ఎల్లలు వేసితివి. జలములలో బడి నీ వెళ్ళినా నన్నేమి చేయవు నా యేసయ్యా, జలములలో బడి నీ వెళ్ళినా నన్నేమి చేయవు నా యేసయ్యా. నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం. నజరేయుడా నా యేసయ్యా, 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 యేసయ్యా. నిన్నే నిన్నే నే కొలుతూనయ్యా, నీవే నీవే నా రాజువయ్యా. నిన్నే నిన్నే నే కొలుతూనయ్యా, నీవే నీవే నా రాజువయ్యా. యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా. కొండలాంటి బండలాంటి మన ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మనల్ని పిలిచిన దేవుడు, మన అడవులలో ఎడారుల్లో దారి తెలియక తిరుగుతున్నప్పుడు మనల్ని పిలిచిన దేవుడు, మనల్ని గమనించి మనల్ని నడిపించిన దేవుడు. కొండలలో లోయలలో అడవులలో ఎడారులలో కొండలలో లోయలలో అడవులలో ఎడారులలో నన్ను గమనించినావా, నన్ను నడిపించినావా, నన్ను గమనించినావా, నన్ను
నడిపించినావా యేసయ్యా 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 యేసయ్యా. మన మరణ ఛాయల్లో మనం బ్రతుకుతున్నప్పుడు, మరణం మన మీద ఏలుస్తున్నప్పుడు ఆయన మనల్ని మరణ ఛాయల నుంచి మనం తప్పించిన దేవుడు. మన బ్రతుకులు నలిగిపోయినప్పుడు మనల్ని బ్రతికించిన దేవుడు కనుక ఆయన్ని సంపూర్ణమైన హృదయంతో స్తుతి చెల్లిద్దాం. మరణ ఛాయలలో మెరసిన నీ ప్రేమ, నలిగిన బ్రతుకున కురిసిన నీ కృప, మరణ ఛాయలలో మెరసిన నీ ప్రేమ, నలిగిన బ్రతుకున కురిసిన నీ కృప, నన్ను బలపరచెనయ్యా, నన్నే గణపరతునయ్యా, నన్ను బలపరచెనయ్యా, నిన్నే గణపరతునయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. ప్రైజ్ ది లార్డ్. The world is looking for the hope at this present circumstances, and as a believer we know that our living hope is our Christ and Savior, Lord Jesus Christ, and outside of resurrection there is no hope for the humankind. So let's sing this song in Christ alone, with all our heart, with all our strength, with all our mind, with everything we have. We will sing to Him. Alone, my hope is found. He is my light, my strength, my song. This cornerstone, this solid ground, firm through the fiercest drought and storm. What heights of love, what depths of peace, when fears are still, when striving cease, my comforter, my all in all, here in the love of Christ I stand. In Christ alone, who took on flesh, fullness of God in helpless faith, this gift of love and righteousness, scorned by the ones He came to save. Nailed on that cross, as Jesus died, the wrath of God was satisfied. For every sin on Him was laid, here in the death of Christ I live. Oh,
victory. Since curse has lost His grip on me, for I am His and He is mine, bought with the precious blood of God. No guilt in life, no fear in death. This is the power of Christ in me. From life's first cry to final breath, Jesus commands my destiny. No power of hell, no scheme of man can ever pluck me from His hand till He returns or calls me home. Here in the power of Christ I stand. Yes, Lord, we find our strength in You. We find our hope in You. You are our refuge. You are our strong tower. In times of trouble, You are enough, Father, and we need You more than ever before. Fill us with Your Spirit. Guide us in Your ways, O Father. We will be a glory to Your name. We thank You, Lord. అవును తండ్రి యేసయ్య ప్రభా, నీవే మా నిరీక్షణ ప్రభా, నీవే మా ఆధారము తండ్రి. మీరే మా అండ కొండ ఆశ్రయ దుర్గమైన దేవుడు ప్రభా. నీ పునరుద్ధానపు బలము ద్వారా ప్రభా తండ్రి నాయన ఈనాడు మేము జీవించగలుగుతూ ఉన్నామంటే కేవలం నీ కృప తండ్రి నాయన. మీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. నాయన ఇంతవరకు చేసిన ఈ ఆరాధనలో ప్రభా అయ్యా మా స్థుతులపై ఆసీనుడిగా ఉన్నారని మేము నమ్ముచూ ఉన్నాము తండ్రి నాయన. నాయన ప్రభ ఎంత స్తుతించినా మీ మహిమ తరగదేసయ్యా, వర్ణించలేమేసయ్యా మిమ్మల్ని. నీకు వందనాలు స్తోత్రాలు స్తుతులు ప్రభా. జీవాధిపతివి, సర్వాధికారివి, సర్వశక్తిగల దేవుడు, మా మంచి కాపరివి నాయన, మా తండ్రివి యేసయ్యా. మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం ప్రభా. నాయన మరి ఈ సమయంలో ప్రభా నాయన దైవజనులను బలపరుచుకొని నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడి ప్రభా నాయనా తండ్రి నాయన వినుటకు మాత్రం వినటం కాదు కానీ ప్రభా వాక్యానుసారముగా జీవించగలిగే కృపను ప్రభా మా అందరికీ అనుగ్రహించమని సహాయము చేయమని యేసయ్య అతి శ్రేష్టమైన నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఈ సమయంలో 7 స్తుతుల ప్రార్థన ద్వారా ఆయన యొక్క గొప్ప నామాన్ని మనం స్తుతించుకుందాం. నాతో కలిసి మీరందరూ కూడా 7 స్తుతుల ప్రార్థనను చెప్పండి. సర్వ సృష్టికర్తవైన దేవా, సర్వ సృష్టికర్తవైన దేవా, నీకు స్తుతులు స్తోత్రములు, నీకు స్తుతులు స్తోత్రములు. సర్వశక్తిగల దేవా, సర్వశక్తిగల దేవా, నీకు స్తుతులు స్తోత్రములు, నీకు స్తుతులు స్తోత్రములు. సర్వలోక రక్షకుడా, సర్వలోక రక్షకుడా, నీకు స్తుతులు స్తోత్రములు, నీకు స్తుతులు స్తోత్రములు. సిలువలో నీవు శిక్షను భరించి, సిలువలో నీవు శిక్షను భరించి నాకు రక్షణ ప్రసాదించిన ప్రభువా, నాకు రక్షణ ప్రసాదించిన ప్రభువా, నీకు స్తుతులు స్తోత్రములు, నీకు స్తుతులు స్తోత్రములు. నీవు నా రోగములను భరించి, నీవు నా రోగములను భరించి నాకు స్వస్థత కలుగజేసిన దేవా, నాకు స్వస్థత కలుగజేసిన దేవా, నీకు స్తుతులు స్తోత్రములు. నీకు స్తుతులు స్తోత్రములు. నీవు దరిద్రతను భరించి, నీవు దరిద్రతను భరించి నాకు సమృద్ధిని కలిగించి, నాకు సమృద్ధిని కలిగించి నా సమస్యలన్నీ తీర్చిన దేవా, నా సమస్యలన్నీ తీర్చిన దేవా, తీర్చగల దేవా, తీర్చగల దేవా, నీకు స్తుతులు స్తోత్రములు. నీకు స్తుతులు స్తోత్రములు. ప్రతి నిమిషము నీరు కట్టి, ప్రతి నిమిషము నీరు కట్టి, దివారాత్రములు దివారాత్రములు నీవు కాపు కాచే, నీవు కాపు కాచే, నీ సంఘమనే పెనుయేలు ద్రాక్షావనంలో ఈ సంగమనే పెనియేలు ద్రాక్షావనములో నన్ను ఉంచిన దేవా, నన్ను ఉంచిన దేవా, నీకు స్తుతులు స్తోత్రములు. నీకు స్తుతులు స్తోత్రములు. ఆమేన్. ఆమేన్.
కౌగిలిలో నన్ను దాచిన అదే అదే నా యేసయ్య ప్రేమ పదే పదే నన్ను పిలిచిన ప్రేమ అదే అదే నా యేసయ్య ప్రేమ పదే పదే నన్ను తలచిన ప్రేమ అమ్మను మించిన ప్రేమ నీది రమ్మని చేతులు చాచినది రమ్మని మాటలతో ఆదరించినది తన కౌగిలిలో నన్ను దాచినది మలినమైన నన్ను నీవు సిలువపైన కడిగినావు మలినమైన నన్ను నీవు సిలువపైన కడిగినావు బ్రతికించినావు నీ ఆత్మతో బ్రతికించినావు నీ ఆత్మతో కరుణించినావు నీ ప్రేమతో మరువగలనా నీ ప్రేమను మరువగలనా నీ స్నేహము మరువగలనా నీ ప్రేమను విడువగలనా నీ స్నేహము అమ్మను మించిన ప్రేమ నీది రమ్మని చేతులు చాచినది రమ్మని మాటలతో ఆదరించినది తన కౌగిలిలో నన్ను దాచినది గుండె చెదరి కృంగిన వేళ అడుగులు తడబడి అలసిన వేళ గుండె చెదరి కృంగిన వేళ అడుగులు తడబడి అలసిన వేళ దర్శించినావు నా యాత్రలో దర్శించినావు నా యాత్రలో స్నేహించినావు కాపరిగా జడియగలనా నా బ్రతుకులో కలత చెందుదు నా మనసులో జడియగలనా నా బ్రతుకులో కలత చెందుదు నా మనసులో అమ్మను మించిన ప్రేమ నీది రమ్మని చేతులు చాచినది రమ్మని మాటలతో ఆదరించినది తన కౌగిలిలో నన్ను దాచినది. దేవుని నామములో మీ అందరికీ వందనాలు.
ఈరోజు కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యాన్ని చదువుకుందాం. 2 రాజులు 20 అధ్యాయం 1 నుంచి 7 వచనాలు చదువుకుందాం. ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలుగగా ఆమోస్ కుమారుడును ప్రవక్తయునైన యెషయా అతని యొద్దకు వచ్చి, నీవు మరణమవుచున్నావు, బ్రతుకవు కనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకొనమని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పగా, అతడు తన ముఖము గోడతట్టు త్రిప్పుకొని, యెహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకొంటినో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లు జరిగించితినో కృపతో జ్ఞాపకము చేసుకొనుమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాను ప్రార్థించెను. యెషయా నడిమిశాలలో నుండి అవతలకు వెళ్ళక మునిపే యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నీవు తిరిగి నా ప్రజలకు అధిపతి అయిన హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లనుము, నీ పితరుడైన దావీదునకు దేవుడగు యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను, నేను నిన్ను బాగు చేసేదను. 3వ దినమున నీవు యెహోవా మందిరమునకు ఎక్కిపోదువు, ఇంకా 15 సంవత్సరముల ఆయుష్యము నీకు ఇచ్చేదను. మరియు నా నిమిత్తమును నా సేవకుడైన దావీదు నిమిత్తమును ఈ పట్టణమును నేను కాపాడుచు నిన్నును ఈ పట్టణమును అష్షూరురాజు చేతిలో పడకుండా నేను విడిపించెదను. పిమ్మట యెషయా అంజూరపు పండ్ల ముద్ద తెప్పించుడని చెప్పగా, వారు దాన్ని తెచ్చి కురుపు మీద వేసిన తరువాత అతడు బాగుపడెను. ఈ పరిశుద్ధ వాక్యాన్ని దేవుడు దీవించునుగాక. Let's discover, let's explore your creation, so much more. It's exciting, can't wait to see what you have in store. Surrounded by waves of your mystery, Lord, show me what you want me to be. Let's dive deep, 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 deep as the ocean blue, deep, 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 deep in my faith with you, deep, 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 deep in my heart I see your love is endlessly deeper than the sea. Let's dive deep in our faith. Let's dive deep in our walk. Let's dive deep in our trust. Let's dive deep in our talk. Let's dive deep in your word. Let's dive deep in your love. Let's dive deep in your way. Let's dive deep every day. Let's dive deep, 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 deep as the ocean blue, deep, 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 deep in my faith with you, deep, 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 deep in my heart I see your love is endlessly deeper than the sea. Let's dive deep. I lift up my eyes to the hills. Where does my help come from? My help comes from the Lord, the maker of heaven and earth. Psalms 121, verse 1. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ ఉదయకాల సమయంలో మరొకసారి మీ అందరినీ ఈ విధంగా కలుసుకోవడానికి దేవుడిచ్చిన ఈ చక్కటి కృపను బట్టి ఆయన నామాన్ని స్తుతిస్తూ ఉన్నాం, ఆరాధిస్తూ ఉన్నాం. ఎలా ఉన్నారు మీరందరూ? దరిదాపు ఇప్పటికీ ఒక 14 లేదా 15 వారాలుగా మనమంతా ఒక సమాజముగా మందిరము లోపల
ఒక సమాజముగా కూడి ప్రార్థించుకునే అవకాశము మనకి లేకపోయినా దేవుని అత్యంత కృపను బట్టి ఈ టెక్నాలజీ ద్వారా ప్రతి పరిశుద్ధ పునరుత్థాన దినాన మీ ఇండ్లలో దేవుని వాక్యాన్ని ఈ విధంగా వినగలగడానికి దేవుడు ఇచ్చిన ఈ చక్కటి కృపను బట్టి ఆయన నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాను. మీరందరూ ఆరోగ్యముగా ఉండాలని మీ క్షేమము కొరకు నిత్యము ప్రార్థన చేస్తూ ఉన్నాం. మరి ఈ సమయంలో దేవుని యొక్క జీవవాక్కులు విందాం. దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది, దేవోక్తి లేని ఎడల జనులు కట్టులేక నశించెదరు. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను. ఈ సమయంలో దేవుడు ఆయన వాక్కు ద్వారా మనతో మాట్లాడి మన హృదయాంతరాలలో ఏ భయాలున్నా, ఏ చీకట్లున్నా, ఏ వ్యసనాలున్నా, లేదా ఆయనకి అయిష్టముగా ఉన్నది ఏమున్నా వాటిని తీసివేసి ఆయన సారూప్యంలోనికి మనల్ని మార్చులాగున ఈ ఉదయకాలంలో ఆయన పాదాల దగ్గరకు చేరి భక్తి శ్రద్ధలతో ఆయన వాక్యాన్ని విందాం. సమయంలో తలలు వంచి కండ్లు మూసుకుని చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపగల తండ్రి, పరిశుద్ధుడా, నిన్న నేడు రేపు ఎల్లకాలము ఏకరీతిగా ఉండు మా గొప్ప దేవా, నీ వాక్కులో జీవమున్నది ప్రభువా. భయంకరమైన ఈ లోకంలో తండ్రి మమ్మల్ని వెలిగించేది నీ జీవవాక్యము తండ్రి. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను అని వ్రాయబడినట్లుగా తండ్రి ఈ ఉదయకాల సమయంలో నాతో మాతో మా అందరితో మీరు మాట్లాడండి ప్రభువా. ఇంకా ఏ బిడ్డలు నీ దృష్టికి అయిష్టముగా జీవిస్తూ ఉన్నారో, ఇంకా ఏ బిడ్డలు చీకట్లలో జీవిస్తూ ఉన్నారో, ఇంకా ఏ బిడ్డలు నిండైన రక్షణ భాగ్యాన్ని ప్రభువా చులకనగా తీసుకుంటూ ఉన్నారో, ఇంకా ఏ బిడ్డలు ప్రభువా నాయన నీ యొక్క దివ్య రక్షణను పొందాలని ఆశపడుచూ ఉన్నారో తండ్రి, ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి. మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించునన్నట్టుగా తండ్రి ఈ సమయంలో నీ వాక్కు ద్వారా మమ్మల్ని జీవింపజేయమని మీ సన్నిధికి నాయన మా అందరము ప్రభువా మీ చేతులకి అర్పించుకుంటూ నజరేయుడైన యేసు నామమున ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ సమయంలో ఒక్కసారి మీ ప్రక్కనున్న మీ ఆత్మీయుల వైపు తిరిగి దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు అనే ఒక్క మాట చెప్పండి. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ప్రతి ఆదివారం ఈ మాటను జ్ఞాపకం చేస్తూ ఉన్నా, మన చుట్టూ పరిస్థితులు ఎలా ఉన్నా, మన చుట్టూ ఇంకా ఏ కరోనా వంటి విషయ వలయాలు ఉన్నా, వాటి మధ్యలో లేదా మన జాబ్స్ అస్థిరంగా ఉన్నట్టుగా అనిపించినా, ఇంకా మనము కోరుకుంటున్నవి చేతికి అందటం లేదు, ఆలస్యం అవుతుంది అని మనకు అనిపించిన వాటన్నిటి మధ్యలో ఎప్పుడు కూడా మనము నిత్యము గుర్తు పెట్టుకోవాల్సిన చక్కటి మాట ఏమిటంటే, గాడ్ లవ్స్ us. గాడ్ ఈజ్ గుడ్ ఆల్ ద టైమ్. దేవునికి స్తోత్రం. ఈ సమయంలో మరి ఇందాక చదవబడిన వాక్య భాగం నుండి కొన్ని ఆత్మీయ సంగతులను మనం తెలుసుకుందాం. ఈ ఉదయకాల సమయంలో 2వ రాజులు 20వ అధ్యాయం ఒకసారి మరలా 3 వచనాలను చూద్దాం. 2వ రాజులు 20వ అధ్యాయం మొదటి 3 వచనాలని ఇంకొకసారి చూద్దాం. ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలుగగా ఆమోజు కుమారుడును ప్రవక్తయును అయిన యెషయా అతని యొద్దకు వచ్చి, నీవు మరణమవుచున్నావు, బ్రతుకవు గనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకొనుమని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పగా, అతడు తన ముఖము గోడ తట్టు త్రిప్పుకొని, యెహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకొంటినో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లు జరిగించి తినో కృపతో జ్ఞాపకము చేసుకొనుమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాను ప్రార్థించెను. హిజ్కియా అనే ఒక రాజు గురించి రాయబడిన ఈ మాటల్ని మనం ఇప్పుడు చదివాం. చూడండి, ఇశ్రాయేలు 12 గోత్రాలుగా ఉండేవారు. దావీదు 12 గోత్రాల ఇశ్రాయేలీయుల్ని పరిపాలించాడు. తర్వాత ఒక టైంలో సొలొమోను కుమారుడైన రెహబాము టైంలో 10 గోత్రాల ఇశ్రాయేలీయులు నార్థన్ కింగ్డమ్గా, ఇంకొక 2 గోత్రాల వాళ్ళు సదరన్ కింగ్డమ్గా, అటు ఇశ్రాయేలు ఇటు యూదా 2 రాజ్యాలుగా విడిపోయారు. ఆ టైంలో యూదా
గోత్రాలకు సంబంధించి ఆ, వచ్చిన యూదా రాజుల్లో ఒకానొక రాజు ఈ హిజ్కియా. హిజ్కియా దేవుని దృష్టికి అనుకూలంగా జీవించిన బిడ్డ. చూడండి, దరిదాపు 40 మంది రాజులు వచ్చారు. ఇశ్రాయేలీయుల్ని 20 మంది రాజులు పరిపాలించారు. యూదాని 20 రాజుల మంది పరిపాలించారు. వారందరిలో ఆ 40 మందిలో దేవునికి ఇష్టలుగా దేవుని మార్గములో నడుచుకున్న రాజులు 5 రాజులు కనిపిస్తారు. అబీజా, జెహోషపాత్, జోతాం, హిజ్కియా, జోషాయా. ఈ బిడ్డలు అటువంటి పరిస్థితులు ఎలా ఉన్నా, వారికి ముందు ఉన్న రాజులు ఏ విధంగా తప్పుడు మార్గములలో ప్రయాణించినా, ఈ బిడ్డలు మాత్రం వారు పరిపాలించిన కాలంలో దేవుడు ఏమైతే కోరుకున్నాడో, దేవుడు ఏమైతే ఆజ్ఞాపించాడో శిరస్సా వహించి దేవుని మార్గములో నడిచిన చక్కటి బిడ్డలు. హిజ్కియా గురించి 18వ అధ్యాయంలో ఒక మాట రాయబడి ఉన్నది. ఒకసారి ఆ మాటను చదువుదాము. 18వ అధ్యాయం 2వ రాజులు 18వ అధ్యాయం 5వ వచనం నుండి 7వ వచనం వరకు ఒకసారి చూద్దాం. దేవుడిస్తున్న సాక్ష్యం. అతడు ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా యందు విశ్వాసముంచినవాడు. అతని తరువాత వచ్చిన యూదా రాజులలోనూ అతని పూర్వీకులైన రాజులలోనూ అతనితో సమమైనవాడు ఒక్కడునూ లేడు. అతడు యెహోవాతో హత్తుకొని ఆయనను వెంబడించుటలో వెనుక తీయక ఆయన మోషేకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటినీ గైకొనుచుండెను. కావున యెహోవా అతనికి తోడుగా ఉండెను. తాను వెళ్ళిన చోటనెల్లా అతడు జయము పొందెను. అతడు అషూరు రాజునకు సేవ చేయకుండా అతని మీద తిరగబడెను. చూడండి, ఎంత చక్కని మాటలు హిజ్కియా గురించి విన్నాము. అతడు దేవుణ్ణి హత్తుకున్నాడట, వెనుక తీయలేదట, ప్రతి మాటని గైకొన్నాడట. హత్తుకొని, వెనుక తీయక, గైకొని, ఆ 3 శ్రేష్టమైన లక్షణాలు. ఆ రాజు వంటి సమమైన రాజు ఎవ్వరూ లేరట. అతనికి ముందు ఉన్న రాజులలో కానీ, తరువాత వచ్చిన రాజులలో కానీ హిజ్కియా వంటి బిడ్డ ఎవ్వరూ లేరు అని దేవుడు చక్కని సాక్ష్యాన్ని చెప్తూ ఉన్నాడు. ఆ బిడ్డ ఆ విధముగా జీవించాడు కాబట్టి ఇక్కడ రాయబడి ఉన్నది, దేవుడే తోడుగా ఉండి ఎక్కడికి వెళ్ళినా జయమిచ్చాడట. ఈ రోజున మన జీవితాల్లో జయానికి కారణం, ఒక సీక్రెట్ ఆఫ్ అవర్ సక్సెస్ ఈజ్ హౌ వీ వాక్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ గాడ్. దేవుని దృష్టికి నిత్యము భయభక్తులతో నడిచే బిడ్డని దేవుడు ఎల్లప్పుడూ ఆశీర్వదిస్తాడు. ఆయన విడిచిపెట్టు దేవుడు కాదు. ఆయన నమ్మదగినవాడు, ఎంతైనా నమ్మదగినవాడు. మరి అటువంటి చక్కని సాక్ష్యము కలిగిన హిజ్కియా జీవితంలో ఒకానొక సమయంలో ఒక శ్రమ వచ్చింది. ఇందాక చదివిన మాటల్లో అవే మాటల్ని చూచాం. మరణకరమైన రోగము కలుగగా. సాధారణంగా మనకు అనిపిస్తూ ఉంటుంది, ఆ బిడ్డ ఎంతో చక్కగా జీవిస్తూ ఉన్నాడు, లేదా ఆ కుటుంబము దేవుని యందు భయభక్తులు కలిగిన కుటుంబం, ఆ కుటుంబానికే ఎందుకు ఇలా జరగాలి? ఒక్కొక్కసారి లేదా నేనెంతో దేవునిలో భయభక్తులతో జీవిస్తూ ఉన్నాను, నాకే ఎందుకు ఇలా జరగాలి? వై మీ? ఒక్కొక్కసారి దేవుని అనంతమైన జ్ఞానము కలిగిన ఆ దేవుని చిత్తములో కొన్ని పరిస్థితులు ఈ రోజున అవి మనకు అర్థం కాకపోవచ్చు. కానీ మనం కొద్ది ముందుకు వెళ్ళి అక్కడి నుండి వెనక్కి తిరిగి చూచినప్పుడు అప్పుడు మనకి అర్థమవుతుంది. చూడండి, ఒక ప్రపంచ ప్రసిద్ధి చెందిన ఒక చిత్రకారుడు లైక్ పికాసో లాంటి ఆయన ఒక చిత్రపటాన్ని గీస్తూ ఉండగా నీవు అక్కడికి వచ్చి నిలబడి ఒక 50% ఆ పెయింటింగ్ అయినప్పుడు నువ్వు చూస్తే లాట్ ఆఫ్ టైమ్ యూ కాంట్ గెట్ ద పిక్చర్. ఆ డాట్స్ ఏమిటి, ఆ ర్యాండమ్గా ఉన్న ఈ గీతలేమిటి, వాట్ కైండ్ ఆఫ్ పిక్చర్ ఈజ్ గోయింగ్ టు కమ్ అవుట్ ఆఫ్ ఇట్? ఆ సమయాన్ని నీకు అర్థం కాకపోవచ్చు, కానీ మనం నమ్మాల్సింది హీఈస్ ద గ్రేట్ పెయింటర్. పికాసో చేతిలో ఉన్న ఆ కుంచె కదలడం మొదలుపెట్టి అది ముగిసేసరికి అతని మస్తిష్కంలో ఉన్న చక్కని ప్రతిరూపం ఆ తెరపై కనిపిస్తూ ఉంది. ఈ రోజున దేవుని బిడ్డలుగా ఒక్కొక్కసారి మనకి కష్టాలు అనిపించినా, కన్నీళ్ళు అనిపించినా, శ్రమల లోయల గుండా మనం వెళ్తూ ఉన్నా ఆ క్షణానికి ఆ పరిస్థితులు మనకి అర్థం కాకపోవచ్చు. కానీ మనకెప్పుడు అర్థమవ్వాల్సిన విషయం ఏమిటంటే, మై గాడ్ ఈజ్ గుడ్ ఆల్ ద టైమ్. నా దేవుడు నీతిపరుడు, నా దేవుడు నన్ను ప్రేమించు దేవుడు, నేను ఆయన సొత్తు, ఆయన నాకు మేలు చేయు దేవుడు. హల్లెలూయా. హిజ్కియాకు మరణకరమైన రోగం వచ్చింది.
అప్పుడు దేవుడు యెషయా ద్వారా ఆ మాటను తెలియపరిచి వెంటనే దేవుడు ఒక మాట చెప్తూ ఉన్నాడు అక్కడ, నీవు నీ ఇల్లు చక్కబెట్టుకొనమని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పగా, ఒక నిమిషం ఆగి ఆ మాట చెప్తూ ఉన్న దేవుడు అడుగుతున్న ఒక మాట ఉన్నది హిజ్కియాని, నీవు మరణమగుచున్నావు గనుక నీ ఇల్లు చక్క పెట్టుకొనుము. ఇల్లు చక్క పెట్టుకోమని దేవుడు ఎందుకు చెప్తూ ఉన్నాడండి? అసలు ఇల్లు చక్క పెట్టుకోవడం అంటే ఏమిటి? ఇల్లు చక్క పెట్టుకోవడం అంటే అందమైన కర్టెన్స్ కట్టాము, లేదా మంచి ఏషియన్ పెయింటింగ్స్ వేయించాము, అదా ఇల్లు చక్క పెట్టుకోవడం అంటే? నో. ఎలా ఉన్నవి మన ఇంటిలో భార్య, భర్త, బిడ్డలు, ఆ కుటుంబం అంతా దేవుని దృష్టికి ఏ విధంగా ఉంది? అందరూ భయభక్తులు కలిగి జీవిస్తూ నిత్య జీవం వైపు నడుస్తూ ఉన్నారా లేదా? ఈ క్షణాన దేవుడు నింగినించి నీ కుటుంబం వైపు చూచినప్పుడు ఏమని దేవుడు సాక్ష్యం ఇవ్వగలడు? నీ ఇల్లు చక్కబెట్టుకో హిజ్కియాతో చెప్తూ ఉన్నాడు. ఈ రోజున దేవుని జీవవాక్యం ఉండి కూడా ఆ వాక్యపు లోతుల్లో మనం జీవించకుండా కొన్నిసార్లు ఇల్లు నరక ప్రాయములుగా ఉంటూ ఉన్నాయి. కొన్నిసార్లు చక్కని దాంపత్య జీవితాలు, ప్రేమ, సంతోషం, సమాధానం, సాత్వికం, ఆశానిగ్రహం వంటి ఆత్మఫలాలు ఫలించాల్సిన ఈ కుటుంబాలు దేవునికి దుఃఖకరముగా కనిపిస్తూ ఉన్నాయి. దేవుడు అంటూ ఉన్నాడు, హిజ్కియా వంటి బిడ్డతో నీ ఇల్లు చక్క పెట్టుకో. చూడండి, నెహెమ్యా గ్రంథం 4వ అధ్యాయం 14వ వచనంలో ఒక మాట రాయబడి ఉన్నది. నెహెమ్యా గ్రంథము 4వ అధ్యాయం 14వ వచనంలో ఒక్కసారి మాటను చూద్దాం. అంతటా నేను లేచి చూచి ప్రధానులతోనూ అధికారులతోనూ జనులతోనూ, వారికి మీరు భయపడకుడి, మహాగణుడును భయంకరుడునగు యెహోవాను జ్ఞాపకం చేసుకొని మీ సహోదరుల పక్షముగాను, మీ కుమారుల పక్షముగాను, మీ కుమార్తెల పక్షముగాను, మీ భార్యల పక్షముగాను మీ నివాసము మీకుండునట్లు యుద్ధము చేయుడి అంటిని. మీ సహోదరుల పక్షముగాను, మీ కుమారుల పక్షముగాను, మీ కుమార్తెల పక్షముగాను, మీ భార్యల పక్షముగాను మీ నివాసము మీకుండునట్లు యుద్ధము చేయుడి. చూసారా, నెహెమ్యా టైంలో నెహెమ్యా చెప్తూ ఉన్న ఆ బిడ్డలకి చెప్తూ ఉన్న మాట ఏమిటంటే, నీ కుటుంబం గురించి యుద్ధము చేయి. నీ కుటుంబం గురించి యుద్ధము చేయడం అంటే మనం ఏదో కత్తులు ఇవి పట్టుకుని వెళ్ళి యుద్ధము చేయడం అని కాదండి. మోకరించి ప్రార్థన అనే ఆయుధముతో నిత్యము నీ కుటుంబాన్ని దేవుని సన్నిధిలో ఎత్తి పట్టుకో. భార్య భర్తను చూడాలి, భక్తిపరుడుగా వెళ్తూ ఉన్నాడా? భర్త భార్యను చూడాలి, భక్తిపరురాలుగా ఉందా? వివాహపు తొలి దినాల్లో ఉన్నటువంటి ఆ తొలి ప్రేమ ఉన్నదా దేవుని పట్ల అని నిత్యము పరీక్షించుకుంటూ ఉండాలి. దేవుని పక్షముగా ఒకరినొకరిని ఆత్మీయంగా బలపరుచుకుంటూ ఉండాలి. సాతానుకి చిన్న అవకాశము దొరికితే చూడండి చాలు, సాతాను కుటుంబాలలోకి ఎంటర్ అయి దేవుని యొక్క సన్నిధి లేకుండా చేస్తూ ఉన్నారు. ఈ రోజున కుటుంబాలు పతనమైపోతూ ఉన్నాయి. చూడండి, ఒక్కొక్కసారి మన దగ్గర ఉన్న ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్ కావచ్చు, ప్రపంచమంతా చుట్టి రావచ్చు, ఒక్క ఫోన్ మన చేతిలో ఉంటే. ఈ రోజున ఎలా ఉన్నాయి కుటుంబాలు? దేవుడు అడుగుతూ ఉన్నాడు, హిజ్కియాని అడుగుతూ ఉన్నాడు, నీ ఇల్లు చక్క పెట్టుకో. ప్రియమైన దేవుని బిడ్డ, ఈ రోజున చాలామంది చాలా ఇళ్లలో ఈ ఎలక్ట్రానిక్ పరికరాలతో అనేక సమయాన్ని వృధా చేస్తూ ఉన్నారు. దేవుణ్ణి గురించి, దేవుని సన్నిధిలో వాక్యం చదువుకుంటూ ఇంకా దేవుని జ్ఞానాన్ని పెంపొందించుకోవాల్సిన సమయం అంతా కూడా ఈ మీడియా వైపు వెళ్ళిపోతూ ఉంది. దేవుని వాక్యం చెప్తూ ఉంది, ఈ రాళ్ళు నన్ను గూర్చి సాక్ష్యం ఇస్తాయి. అవే రాళ్ళు అంటే ఏమిటో కాకపోవచ్చు, మన మొబైల్స్, మన ల్యాప్టాప్స్, అవి ఒక రోజున దేవుని దగ్గరికి వచ్చి నీ గురించి సాక్ష్యం ఇస్తాయి. నన్ను సరిగా వాడుకోలా, నన్ను అభ్యంతరకరంగా వాడాడు అని ఒక రోజున ఆ రాళ్ళు దేవుని గురించి, దేవుని ముందు నీ గురించి సాక్ష్యం ఇవ్వచ్చేమో. దేవుడి వాక్యము ఏమని సెలవిస్తుందో చూద్దామండి. ఒకసారి మత్తయి సువార్త 18వ అధ్యాయంలో ఒక మాట రాయబడి ఉన్నది. మత్తయి సువార్త 18వ అధ్యాయంలో దేవుడు మన జీవితాలని ఏ విధంగా మనం జీవించాలి చూడండి. నీ కన్ను అభ్యంతరపరిస్తే ఆ కన్నును తీసివేయి నీ నుంచి అంటూ ఉన్నాడు. మత్తయి సువార్త 18వ అధ్యాయం ఒక్కసారి చూద్దాం. నీ కన్ను నిన్ను అభ్యంతరపరిచిన ఎడల
దాన్ని పెరికి నీ యొద్ద నుండి పారవేయము. 2 కన్నులు కలిగి అగ్నిగల నరకంలో పడవేయబడుట కంటే 1 కన్ను కలిగి జీవములో ప్రవేశించుట నీకు మేలు. అదేవిధంగా 8వ వచనం కూడా చూద్దాం. కాగా నీ చెయ్యి అయినను నీ పాదమైనను నిన్ను అభ్యంతరపరిచిన ఎడల దానిని నరికి నీ యొద్ద నుండి పారవేయము. 2 చేతులను 2 పాదములను కలిగి నిత్యాగ్నిలో పడవేయబడుట కంటే కుంటివాడవుగాను అంగహీనుడవుగాను జీవములో ప్రవేశించుట నీకు మేలు. చూడండి, దేవుని వాక్యము ఎంత తేటగా చెప్తూ ఉందో. ఈ రోజున కుటుంబాలలో దేవునికి మనం ఇష్టంగా జీవించలేకపోతూ ఉంటే దేవుని వాక్యం ఎంత నిరభ్యంతరంగా చెప్తూ ఉందో. నీ కన్ను నిన్ను అభ్యంతరపరిస్తే నీ నుండి తీసివేయి. నీ చెయ్యి నిన్ను అభ్యంతరపరిస్తే దానిని పెరికివేయి. గ్రుడ్డివాడిగా నీవు జీవములో ప్రవేశించుట ఎంతో మేలు అన్నారు. చూడండి, ఆ రోజున ఆ కాలపు పరిచయులకి మనకి తేడా ఏమిటంటే, పరిచయులు ఎప్పుడు ఆ పాత నిబంధన ఆ 10 ఆజ్ఞల వెలుగులోనే వారి జీవితాన్ని చూసుకునేవారు. దేవుడు వ్యభిచారం చేయొద్దన్నాడు, నేను చేయలేదు కదా. దేవుడు నరహత్య చేయొద్దన్నాడు, నేను చేయలేదు కదా. కానీ యేసుక్రీస్తు వచ్చి ఆ 10 ఆజ్ఞల్ని తీసుకుని వాటిలో ఉన్న నిజమైన సారాంశాన్ని చెప్పారు. నరహత్య చేస్తే కాదు, సహోదరుని చూచి ద్రోహి అంటే చాలు, నీవు నరహత్య చేసిన వాడితో సమానం. వ్యభిచారం చేస్తే కాదు, ఒక స్త్రీని మోహపు చూపుతో చూస్తే అప్పుడే ఆమెతో హృదయమందు అతడు వ్యభిచరించుచున్నాడు. దేవుడు తేటగా చెప్తూ ఉన్నాడు. చూడండి, ప్రతి బిడ్డ అంతరంగములో దేవుని దృష్టికి ఏ విధంగా ఉన్నారు? ప్రతి కుటుంబంలో ప్రతి ఒక్కరూ కూడా దేవుని దృష్టికి ఇష్టలుగా ఉన్నామా? ఇలా ఉన్నాయి కుటుంబాలు. ఈ 21st సెంచరీలో, ఈ మీడియాలో అనేకమైన జస్ట్ ఎట్ ద క్లిక్ ఆఫ్ ఎ బటన్ యూ కెన్ సీ ఆల్ కైండ్ ఆఫ్ థింగ్స్ విచ్ డిస్ప్లీజింగ్ టు గాడ్. దేవునికి అయిష్టమైనవి ఎన్నో చూడొచ్చు, పక్క వారికి కూడా తెలియకపోవచ్చు. అందరూ నిన్ను ఇంకా దేవుని బిడ్డ అని అనుకోవచ్చు, భక్తిపరుడు అని అనుకోవచ్చు. కానీ సమస్తము చూస్తున్న దేవునికి తేటగా కనిపిస్తూ ఉంది. ప్రియమైన దేవుని బిడ్డ, ఇల్లు చక్కబెట్టుకోవాలి, హృదయాల్ని చక్కబెట్టుకోవాలి. కాబట్టి అన్నిటికంటే హృదయము మోసకరమైనది అని రాయబడి ఉన్నది. హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది, దాన్ని గ్రహింపగలవాడెవడు? హృదయం అన్నిటికంటే మోసకరమైనది. చూసారండి, ఈ సులువుగా చిక్కులు పెట్టు పాపముల వైపు ఈడ్చబడి అటువైపు హృదయం ఎప్పుడు ఆకర్షించబడుతూ ఉందట, అన్నిటికంటే మోసకరమైనదట. కాబట్టి దానిని దేవుని వాక్యపు వెలుగులో జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఆ కుటుంబంలో లేదా ఆ ఇంటిలో ప్రతి బిడ్డ కూడా దేవునికి ఇష్టలుగా జీవించాలి. వివాహమైన తొలి దినాల్లో ఎంత చక్కని వాగ్దానాలు చేస్తారు. కష్టమైన, నష్టమైన, వేదనైనా, ఏమైనా సరే నీతోనే ఉంటాను, చక్కని వాగ్దానాలు చేస్తారు. కానీ కాలగమనంలో ఆ వాగ్దానములో ఉన్న ఆ పవర్ స్లోగా డైల్యూట్ అయిపోతూ ఉంటుంది. కొన్ని కుటుంబాలు ఎలా ఉంటాయంటే, ఆ మధ్యన ఒక మాట చెప్తూ ఉన్నాను. ఒక భార్య భర్త ఉన్నారట, వారికి ఏదో ఇబ్బందులు వచ్చినాయి. భార్య ఏమో అన్నదట ఆ భర్త వైపు తిరిగి, ఇదిగో ఈ మంచం నేను తెచ్చాను, దాన్ని ముట్టుకోవడానికి వీల్లేదు అన్నదట. ఈయన బాధగా పాపం ఒక చిన్న చాప మీద పడుకున్నాడు. అలా నిద్రపోతున్నప్పుడు మధ్యరాత్రుల్లో ఒక ఐడియా వచ్చిందట. మంచం ఆమె తెచ్చింది కరెక్టే, కానీ నవ్వారు నేను కొన్నాను కదా అని చెప్పి మధ్యరాత్రిలో ఏం చేశాడంటే ఒక కొడవలు తెచ్చి ఆ నవారినంతా కోసేసాడట. ఆ టపి మన కింద పడిందట. ఆ తర్వాత ఒకసేపటికి వాళ్ళకి మళ్ళీ మనస్సు మంచిగా అయింది, మళ్ళీ కలిసిపోయారు. కానీ మిస్ అయింది ఏంటంటే నవారు తెగిపోయింది. చాలాసార్లు కుటుంబాల్లో కోపాలకి తాపాలకి వెళ్ళిపోతూ ఎన్నో నష్టాలు తెచ్చుకుంటూ ఉంటారు. దేవుని బిడ్డలుగా చూడండి, ఒక లక్షణం మనం దేవుని నుంచి నేర్చుకోవాల్సింది ఏమిటంటే, యు ఆల్వేస్ సీ ద బెస్ట్ ఆఫ్ ది అదర్ పర్సన్. యు ఆల్వేస్ గివ్ యువర్ బెస్ట్ టు ది అదర్ పర్సన్. నీ జీవితంలో ప్రవేశించిన నీ జీవిత భాగస్వామికి వాట్ బెస్ట్ ఐ కెన్ గివ్. దేవుని యందు భయభక్తులు కలిగిన బిడ్డ అలా చూస్తాడు. చూడండి, ఎఫెసీయుల గ్రంథంలో దేవుడు ఇంటి గురించి నేను మాట్లాడుతూ ఉన్నాను. దేవుడు చెప్పాడు హిజ్కియాతో, నీ ఇల్లు చక్కబెట్టుకో.
చూడండి, ఎఫెసీయుల గ్రంథంలో రాసిన పుస్తకంలో ఈ విధంగా రాయబడి ఉంది. భార్య భర్తల గురించి క్రీస్తు తన ప్రేమతో కంపేర్ చేస్తూ ఎఫెసీయులకు 5వ అధ్యాయంలో 5వ అధ్యాయము 22వ వచనము. స్త్రీలారా, ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడియుండుడి. క్రీస్తు సంగమునకు శిరస్సయ్యున్నలాగున పురుషుడు భార్యకు శిరస్సయ్యున్నాడు. క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. సంఘము క్రీస్తునకు లోబడినట్లుగా భార్యలు కూడా ప్రతి విషయములోనూ తమ పురుషులకు లోబడవలెను. పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడతయైనను అటిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలవబెట్టుకొనవలెనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తను అప్పగించుకొనెను. దాని కొరకు తాను అప్పగించుకొనెను. ఆ లెవెల్ ఆఫ్ లవ్, ఆ ప్రేమతో ప్రేమించమని ప్రతి పురుషుడికి దేవుడు చెప్తూ ఉన్నాడు. అలా ప్రేమించగలిగితే అటువంటి ప్రేమ నుండి లోబడుట అనేది స్వాభావికంగా వచ్చి ఆ కుటుంబము ప్రేమమయమైన కుటుంబంగా, ఆత్మఫలాలు ఫలించే కుటుంబంగా ఉంటుంది. హిజ్కియాకి దేవుడు ఎందుకు గుర్తు చేస్తూ ఉన్నాడు? హిజ్కియా, నీ కుటుంబాన్ని, నీ ఇల్లును చక్కబెట్టుకో. ఈ రోజున ప్రతి బిడ్డకు దేవుడు అదే జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఆత్మీయత కలిగిన కుటుంబాలుగా మన కుటుంబాలు ఉండాలి. బిడ్డలు దేవుని సన్నిధిలో, దేవుని వాక్య జ్ఞానములో ఎదుగుతూ ఒలీవ మొక్కల వలె ఎదగాలి. ఆ రోజున మనం చూసాము, యెహోషువ గ్రంథంలో వారందరూ యొర్దాను నది దాటుకుని వస్తూ ఉన్నప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క రాయి తీసుకుని వచ్చి 12 రాళ్ళుగా నిలబెట్టండి, రేపొద్దున మీ బిడ్డలు వచ్చి ఎందుకు అని అడిగినప్పుడు, ఇదిగో దేవుడు మాకిన్ని కార్యాలు చేశారు అని, ఆయన చేసిన అద్భుతాలన్నీ మీ బిడ్డలతో చెప్పండి అని దేవుడు చెప్తూ ఉన్నాడు. సమయాన్ని వెచ్చిస్తూ ఉన్నావా? నీ బిడ్డల కోసం దేవుని మాటల్ని చెప్తూ. ఇల్లు చక్కబెట్టుకోవడం అంటే ఆత్మీయంగా ఇల్లు కట్టుకోవడం అండి. హల్లెలూయా. ఈ రోజున హిజ్కియాకి దేవుడు చెప్తున్న ఈ మాట ద్వారా మనమందరము నేర్చుకుందాం. ఆత్మీయంగా మన గృహాలని కట్టుకోవాలి. ఉదయకాలపు ప్రార్థనలు, సంగీత సునాదాలతో ఆయన నామాన్ని కీర్తించాలి. ఇంటిలోనికి ఏ బిడ్డ వచ్చినా క్రీస్తు సన్నిధిని వారు గుర్తెరగాలి ఆ ఇంటిలో. ఈ రోజుల్లో చూడండి, చాలా చీకటి పనులు జరుగుతూ ఉన్నాయి. పోర్నోగ్రాఫిక్ వరల్డ్, ఇట్ ఈస్ కిల్లింగ్ మెనీ ఫ్యామిలీస్. సాతానుడు అనేక రీతుల్లో ఈ కుటుంబాల్లో ఉండాల్సిన ఆ చక్కని ప్రేమను, ఆప్యాయతల్ని దొంగిలిస్తూ ఉన్నాడు. వన్ డే ఇవన్నీ వచ్చి, ఈ మొబైల్స్ కావచ్చు, ఈ ల్యాప్టాప్స్ కావచ్చు, దేవుని ముందు సాక్ష్యం ఇస్తాయట. ప్రియమైన దేవుని బిడ్డ, జాగ్రత్త. దేవుడు చెప్తున్నాడు మత్తయి సువార్త 18వ అధ్యాయంలో, నీ కన్ను నిన్ను అభ్యంతరపరిస్తే దాన్ని తీసివేయి. నువ్వు గ్రుడ్డివాడిగా పరలోకానికి రా. రెండు కండ్లు కలిగి లేదా 2 చేతులు కలిగి నరకములోనికి వెళ్ళడం కంటే గ్రుడ్డివాడివై పరలోకానికి రా. హిజ్కియాకు దేవుడు చెప్పిన మొట్టమొదటి మాట చూడండి. తరువాత, నీ ఇల్లు చక్కబెట్టుకొని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పగా, అతడు తన ముఖము గోడ తట్టు త్రిప్పుకొని, యెహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకుంటేనో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లు జరిగించితేనో కృపతో జ్ఞాపకము చేసుకోమని హిజ్కియా మనవి చేస్తూ ఉన్నాడు. చూడండి, నీవు మరణమగుతున్నావు అని మాట రాగానే హిజ్కియా చేసిన ఒక చక్కటి పని ఏమిటంటే, మరలా తండ్రి వైపు తిరిగాడు. ముఖము గోడ తట్టు త్రిప్పుకొని కన్నీళ్లు విడిచుచు ఆ దేవునికి ప్రాధేయపడుతున్నాడు. ఎంత చక్కటి లక్షణం! ఇంతకుముందు వారం నేను ఒకటి జ్ఞాపకం చేశాను. 73వ కీర్తనలో దేవుని బిడ్డ అనుకుంటూ ఉన్నాడు. ఆసాపు రాసిన కీర్తనలో 73వ కీర్తనలో, నేనెందుకు భక్తిగా ఉండాలి? నేనింత భక్తిగా ఉన్నా కూడా నాకేమీ జరగటం లేదు, మంచి జరగటంలా. దేవుడు తెలియని బిడ్డలు అనేక రీతుల్లో ఆశీర్వదించబడుతున్నారే అని అనుకుంటూ ఉన్నాడట మనస్సులో. అలా అనుకుంటూ ఉండగా ఎంత నిర్లిప్తతకు వచ్చేసాడంటే, ఇక నేను భక్తిగా ఉండడం వేస్ట్, నేను పరిశుద్ధంగా ఉండడం వేస్ట్ అనుకుంటూ ఉన్నాడట. కానీ తను చేసిన మంచి పని ఏమిటంటే, ఆ 16వ వచనంలో రాయబడి ఉన్నది, అయినను దీన్ని తెలుసుకొనవలెనని ఆలోచించినప్పుడు నేను దేవుని పరిశుద్ధ స్థలములోనికి పోయి వారి అంతమును గూర్చి ధ్యానించు వరకు ఆ సంగతి నాకు ఆయాసకరముగా చూడండి, తను చేసిన మంచి పని ఏమిటో తెలుసా? ఇలా అనేక ఆలోచనలు వస్తూ తనని డౌన్ చేసేస్తూ ఉన్నప్పుడు,
నిర్లిప్తతలోకి ఒక నిస్సత్తువులోనికి వెళ్ళిపోతూ ఉన్నప్పుడు తను చేసిన మంచి పని ఏమిటంటే దేవుని సన్నిధికి వచ్చి అక్కడ మొర్రపెట్టాడంటే, ప్రభువా ఇలా ఆలోచనలు వస్తూ ఉన్నాయి, నా భక్తి అంతా వేస్ట్గా కనిపిస్తూ ఉంది, ఏమీ తెలియని బిడ్డలు, భక్తిహీనులు, బలత్కారము చేయ బిడ్డలు, లేకపోతే అన్యాయము చేయ బిడ్డలు ఆశీర్వదించబడుతూ ఉంటే నా మనసు ఎందుకో బాధపడుతుందయ్యా అని దేవుని సన్నిధిలో ప్రార్థించగా దేవుడు ఆయన అనంత జ్ఞానంలో మాట్లాడడం మొదలుపెట్టాడు. ఒక్కొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ ఉంటే ఆ బిడ్డకు తెలిసింది ఏమిటంటే ఆ బిడ్డ క్షేమమైన బండ మీదే నిలబడి ఉన్నాడట. వీరందరూ యాక్చువల్గా కాలు జారే స్థలాలలో ఉన్నారట. ఆ విషయం తెలుసుకున్నాడు. చూడండి, మనస్సు ఇబ్బందులుగా ఉన్నప్పుడు, మనస్సు కష్టాలుగా ఉన్నప్పుడు, లేదా కొన్ని అర్థం కానప్పుడు మనం జీవగ్రంథం దగ్గరికి రావాలి, దేవుని సన్నిధి దగ్గరికి రావాలి. అదేవిధంగా ఇస్సాకు, రిబ్కా వారి జీవితంలో వారేం చేశారో చూద్దాం. ఒకసారి ఆదికాండము 25వ అధ్యాయం 22వ వచనం తీద్దాం. ఆదికాండము 25వ అధ్యాయం 22వ వచనంలో ఒక మాట ఉంది. ఆమె గర్భములో శిశువులు ఒకనితో ఒకడు పెనుగులాడిరి కనుక ఆమె, ఇలాగైతే నేను బ్రతుకుట ఎందుకని అనుకొని ఈ విషయమై యెహోవాను అడుగ వెళ్ళెను. అప్పుడు యెహోవా ఆమెతో ఇట్లనెను. చూసారా ఆ మాట చూసారా? తన గర్భములో బిడ్డలు పెనుగులాడుతూ ఉండగా తనకెంతో పెయిన్ అనిపించి ఆ బాధను తట్టుకోలేక అసలు నేను బ్రతకడం ఎందుకు అని వెంటనే ఏ ఫ్యాన్కు ఉరి పెట్టుకుందాం, లేకపోతే ఇంకో రైలు కింద తల పెడదామని అనుకోలా. నేను బ్రతకడమే ఎందుకన్నంత విసుగొచ్చినప్పుడు వెంటనే అక్కడ రాయబడినది, ఈ విషయమై మొర్రపెట్టుటకు యెహోవా సన్నిధికి వచ్చింది. చూడండి, లుక్ ఎట్ దాట్. హిజ్కియా కూడా అదే పని చేస్తూ ఉన్నాడు. నీవు మరణమగుచున్నావని మాట వచ్చింది, కానీ హిజ్కియా మాత్రం విశ్వాసంతో గోడత్రట్టు ముఖము తిప్పుకొని కన్నీళ్లు విడుస్తూ దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. కన్నీటి ప్రార్థన, విరిగి నెలిగిన హృదయంలో నుంచి వచ్చే ప్రార్థన దేవుడు ఎప్పుడూ అలక్ష్యము చేయడు. హల్లెలూయా. హిజ్కియా ప్రార్థనలో ఏమడుగుతున్నాడు చూడండి, నేను యథార్థవంతుడనై సత్యముతో నీ సన్నిధిని ఎట్లు నడుచుకున్నానో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లు జరిగించాను, కృపతో జ్ఞాపకము చేసుకో అంటూ ఉన్నాడు. కృపను ఆశ్రయిస్తూ ఉన్నాడండి. ఈజ్ డిపెండింగ్ ఆన్ ద గ్రేస్ ఆఫ్ గాడ్. అదే టైంలో తన యవ్వన జీవితం వైపు చూచినప్పుడు అంతకాలము తను 25వ సంవత్సరంలో ఆ సింహాసనం మీద కూర్చున్నాడు. 29 సంవత్సరాలు పరిపాలించాడు. వాటి వైపు తిరిగి, ప్రభువా నేను రాజ్య పరిపాలన నీవిచ్చిన ఈ బాధ్యతలో నేను ఏ విధంగా జీవించాను ఒక్కసారి చూడు తండ్రి. నిజంగా మీరు ముందుకు వెళ్ళి చదివితే ఆ పూర్వీకులైన రాజులు పెట్టిన ఆ బయలుదేవత పెద్ద పెద్ద ఆ స్తంభాలని అవన్నీ కూలగొట్టించి చూడండి బిడ్డలందరినీ దేవుని వైపు తిప్పాడు. ఆ రోజున హిజ్కియా గోడ వైపు ముఖము త్రిప్పుకొని ప్రార్థిస్తూ ఉంటే ఆ ప్రార్థనలో తన సాక్ష్యాన్ని, చక్కటి సాక్ష్యాన్ని ఎత్తిపట్టుకుని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. నేను యథార్థముగా ఎలా జీవించానయ్యా? ప్రియమైన దేవుని బిడ్డ, ఈ రోజున నీవు ప్రార్థించగలవా? తండ్రి, నేను స్టూడెంట్గా ఉన్నప్పుడు ఎలా ఉన్నాను నీ దృష్టికి, చిన్ననాటి సండే స్కూల్ నుంచి ఎలా జీవించాను నీ దృష్టికి, అలా చెప్పడానికి ఒక చక్కని జీవితాన్ని నువ్వు జీవించి ఉన్నావా దేవుని కొరకు? ఇంకొకరు ఎలా ప్రార్థించాలంటే, ప్రభువా దయచేసి ఆ యవ్వన జీవితం మట్టుకు చూడకయ్యా, అలా చూసావంటే ఈ క్షణాన్ని నువ్వు నన్ను తీసుకుని వెళ్ళిపోతావు. అలా ఉన్నదా ఒకవేళ జీవితం? చూడండి, హిజ్కియా జీవించిన చక్కటి జీవితం వృధా కాలేదు. నీతి మరణము నుండి రక్షించును అని రాయబడి ఉన్నది. తను దేవుని కొరకు నీతి కలిగి జీవించాడు. తన ముందు రాజులు ఎలా వచ్చినా వారి అడుగుజాడల్లో నడవలేదు, కానీ పూర్వీకుడైన దావీదు ఎటువంటి ఒక మోడల్గా జీవించాడో హిజ్కియా కూడా అలా జీవించాడు. ఈ రోజున ఈ మాటల్ని, ఈ ప్రార్థనని మనము కూడా కన్నీళ్లు విడిచి ప్రార్థించే బిడ్డలుగా ఉండాలి. చూడండి, ఆ ప్రార్థనలో ఇంకొక చక్కటి మాట ఉన్నది ఏమిటంటే, అతను యథార్థముగా జీవించిన, అతడు దేవునికి అనుకూలంగా నడిచిన, ఇన్ని చేసినా కూడా దేవుణ్ణి కమాండ్ చేయటంలా కృపతో జ్ఞాపకం చేసుకో, నీ కృప ఉంటేనే తండ్రి నాకు ఇవ్వి ప్రభువా. ఆహా, ఒకరోజున ఒక కుష్ఠిరోగి వచ్చాడండి యేసయ్య దగ్గరికి, మోకరించాడు. ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధునిగా చేయవయ్యా అంటూ ఉన్నాడు. అలా ఎందుకు అడగాలండి? దేవుని ముందు నిలబడి, ప్రభువా వీళ్ళందరినీ ఆరోగ్యంగా సృష్టించావు, వీళ్ళందరూ చక్కగా ఉన్నారు, వీళ్ళందరినీ ధనికులుగా, లేదా వీళ్ళందరినీ మంచి మంచి ఉద్యోగాలు ఇచ్చి, లేదా మంచి మంచి సకల సౌఖ్యాలు ఇచ్చి వాళ్ళని సృష్టించావు.
నన్ను మాత్రం కుష్ఠిరోగా నువ్వు ఎందుకు చేశావు? ఏ అధికారంతో నువ్వు చేశావు? అలా అడగటంలా, మోకరించి ప్రభువా నీకిష్టమైతే నన్ను శుద్ధునిగా చేయి, ఒకవేళ నీకిష్టం కాకపోతే ఐఎమ్ హ్యాపీ టు బి లైక్ దిస్. దేవుడు వెంటనే ఒక మాట రేపు అతను ముట్టి, కుష్ఠిరోగిని ముట్టి, నాకు నేను అది చదివినప్పుడు దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ద ఫస్ట్ మిరకిల్. లోకాల్ని సృష్టించిన దేవుడు హీ హాజ్ టైమ్ టు టచ్ దట్ లెప్రసీ మ్యాన్. అతన్ని ముట్టి నాకిష్టమే శుద్ధుడు కమ్ము అన్నాడట. హిజ్కియా కూడా మరణమగుతున్నామని దేవుడు చెప్పినప్పుడు అతడు దేవునికి అనుకూలముగా యథార్థవంతుడిగా సత్యముతో జీవించినప్పుడు ఆ బిడ్డ కమాండింగ్ చేయటంలా, డిమాండ్ చేయటంలా, కానీ కృపతో జ్ఞాపకం చేసుకో తండ్రి, ఏ హృదయము నిత్యము ఆయన కృపల మీద మాత్రమే ఆధారపడుతుందో ఆ హృదయము గొప్పది. చూడండి, దానియేలు గ్రంథంలో మీరు ఒకసారి చూడండి, దానియేలు గురించి చెప్తూ దేవదూతల ఆత్మ కలిగిన వాడు అని చక్కటి సాక్ష్యం ఉంటుంది దానియేలును బట్టి. కానీ అటువంటి దానియేలు ప్రార్థించినప్పుడు ఆ ప్రార్థనలో 9వ అధ్యాయంలో, నీ గొప్ప కనికరములను బట్టియే మేము నిన్ను ప్రార్థించుచున్నాము, కానీ మా స్వనీతి కార్యములను బట్టి నీ సన్నిధిని నిలువబడి ప్రార్థించుటలేదు. ఆ మాటలో నీ గొప్ప కనికరములను బట్టియే మేము నిన్ను ప్రార్థించుచున్నాము, కానీ మా స్వనీతి కార్యములను బట్టి ప్రార్థించటం లేదయ్యా అన్నాడు. అటువంటి దానియేలు మీద ముందు అధ్యాయాలను చూచినట్లయితే దానియేలు గురించి దేవుడు సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. దేవదూతల ఆత్మ వంటి ఆత్మ కలిగిన వాడు, సాక్షాత్తు దేవదూతల వంటి ఆత్మ కలిగిన దానియేలు సైతం మోకరించి ప్రార్థించేటప్పుడు అంటున్నాడు, నీ గొప్ప కనికరములను బట్టి ప్రార్థిస్తున్నాము, కానీ మా స్వనీతి కార్యములు బట్టి కాదయ్యా, మా నీతి కార్యములన్నీ మురికి గుడ్డల వంటివి. హిజ్కియా ప్రార్థిస్తూ, నేను యథార్థముగా నడుచుకున్నా, సత్యముతో నడుచుకున్నా, ప్రభువా నీ కృపతోనే నన్ను జ్ఞాపకం చేసుకో. హల్లెలూయా. చూడండి, తను హిజ్కియా నుంచి నేర్చుకోవలసిన చక్కటి మాట, ఆయన కృపల మీద ఆధారపడ్డాడు, యథార్థవంతుడిగా జీవించాడు, సత్యము కలిగి జీవించాడు. బైబిల్లో ఒక బిడ్డ ఉంది, ఆవిడ సాక్షాత్తు పట్టపు రాణి, ఒక మహారాజు భార్య. ఒక రోజున ఆ మహారాజు ఎస్తేరు గ్రంథంలో మనం చూస్తాం, ఫుల్గా తాగి అందరికీ సామంతరాజులకి విందు ఇస్తూ, ఆ విందులో తన భార్య అయిన వష్తిని ఒకసారి అలా వచ్చి క్యాట్ వాక్ చేయమని అడుగుతాడు. ఆ సామంత రాజులందరూ చూచే విధంగా నువ్వు ఒక్కసారి ఇట్లా నడువు అని చెప్తాడు. ఆమె ఏమన్నదో తెలుసా? సారీ మై లార్డ్, ఐ కెనాట్ డూ దాట్. వాళ్ళందరూ ఫుల్గా తాగి మత్తులై ఉండగా వారందరి ముందు నా సౌందర్యాన్ని కనబరచాలని నేను నడవాలా? లుక్ ఎట్ దాట్. ఆ మాట చెప్తున్న సమయంలోనే ఆమెకు తెలుసు, రాజు గనుక అత్యాగ్రహము వస్తే వెంటనే నన్ను పంపించేస్తాడు. She's even ready to pack her bags and leave the palace. But she is not compromising to that indignified walk. ప్రియమైన దేవుని బిడ్డ, ఈ రోజున యథార్థత, సత్యము చిన్న చిన్న విషయాలకే కాంప్రమైజ్ అయిపోతూ ఉన్నారు. ఇటువంటి పట్టణాల్లో లివింగ్ రిలేషన్షిప్, ఇటువంటి పట్టణాల్లో దేవుడు ఇచ్చిన ఒక చక్కటి యవ్వన జీవితాన్ని ఆయన మహిమ కొరకు జీవిస్తూ, ఈ మీ శరీరములు దేవుని ఆలయములని మీరు ఎరుగరా అని రాయబడి ఉన్నది. ప్రతి యవ్వన బిడ్డకి చెప్తూ ఉన్నా. చూడండి, ఒక గులాబీ పువ్వుని తీసి ఆ మొక్కని ఎక్కడ పాతినా, భూమిపై ఎక్కడ పాతినా అది బ్రతికిందంటే గనుక గులాబీ పుష్పాన్ని పూస్తుంది, అంతేగాని ఇంకొక పుష్పాన్ని పూయదు. తల్లిదండ్రులు ఇక్కడ లేరనో, లేదా మంచి ఆత్మీయ కలిగిన సంఘం ఇక్కడ లేదనో, నేను ఇంకో చోట ఎక్కడో ఉన్నాను అను కాంప్రమైజ్ అయిన పాపపు కార్యాలు రావు. యథార్థత, సత్యము. హిజ్కియా ప్రార్థనలో దేవునితో ప్రార్థిస్తున్న మాట యథార్థత ఉన్నది. ప్రభువా, సత్యము కలిగి నడిచానయ్యా, నీ వెలుగులో నడిచాను తండ్రి, నీకు అనుకూలముగా ప్రవర్తించాను ప్రభువా. మన ప్రార్థనలు అలా ఉన్నాయా ఈ రోజున? ప్రియమైన దేవుని బిడ్డ, బి సీరియస్. మన చుట్టూ జరుగుతున్న పరిస్థితులు చూచినప్పుడు ఒక చిన్న వైరస్ అండి, ఒక పెన్ డాట్ పెడితే పెన్ డాట్లో కొన్ని బిలియన్స్ ఆఫ్ వైరస్ పెట్టచ్చు. అంత చిన్న వైరస్ ప్రపంచాన్ని స్తంభింపజేసింది దరిదాపు 6 నెలలుగా. ఎకానమీ క్రంబ్లింగ్ డౌన్, ఉద్యోగాలు ఎగిరిపోతూ ఉన్నాయి, ఆరోగ్యాలు ఎగిరిపోతూ ఉన్నాయి, బాంధవ్యాలు మట్టి కలిసిపోతూ ఉన్నాయి. ఒక చిన్న వైరస్ ఇలా ప్రపంచాన్ని ఆపుతుందని ఎవ్వరు ఎప్పుడూ హింసలా. ఏ పాటిదండి మానవుని శక్తి, ఏ పాటిదండి మానవుని బలం? నాది నాది అని గర్వపడకు మిత్రమా, ఏది నీది అని భ్రమిస్తున్నావో
అది నిన్న ఇంకొకరిది, రేపు వేరొకరిది. ఈ విశాల విశ్వంలో నీవు నిలబడిన భూగోళమే ఓ రేణువంత. అందులో నువ్వెంత, నీకున్నదెంత? వీఆర్ నథింగ్ అండ్ అబ్సల్యూట్లీ నథింగ్. ఏమండి, మన గెలాక్సీలో, మన మిల్కీ వేలో మన భూమి ఎక్కడున్నదో మన భూమినే గుర్తించలేం. లీవ్ ఎలోన్ ఆల్ అవర్ 2400 స్క్వేర్ ఫీట్, 1200 స్క్వేర్ ఫీట్ సైట్స్. నీవు నిలబడ్డ భూమికే ఒక ఉనికి లేదు ఈ పాలపుంత పటాన్ని చూచినప్పుడు. గాడ్ ఈజ్ అమేజింగ్, గాడ్ ఈజ్ సో బిగ్. విశ్వాన్ని ఈ రోజున అవతలి అంచును కూడా మా మానవుడు తెలుసుకోలేకపోయాడట. 20 శతాబ్దాలు గడిచిపోయినా చచ్చిన ఈగను కూడా మనిషి ప్రాణం ఇవ్వలేడు. ఆ గొప్ప బలమైన బాహు క్రింద దీన మనస్కులై వచ్చి హిజ్కియాలాగా యథార్థ హృదయంతో, సత్యముతో, ఆయన వాక్యపు వెలుగులో మనము జీవించాలన్నదే ఆయన ఆశ. ఆ విధంగా ఏ బిడ్డలు యథార్థతగా ఉంటారో, ఏ బిడ్డలు ఆయన యందు నిత్యము భయభక్తులు కలిగి జీవిస్తారో, దేవుడు వారిని ఉన్నతంగా లేపడం మొదలు పెడతాడు. దేవుడు కనుక ఆశీర్వదించడం మొదలు పెడితే నో బడీ ఆన్ ద ఫేస్ ఆఫ్ ఎర్త్ కెన్ స్టాప్ దట్ బ్లెస్సింగ్. హల్లెలూయా. ఈ రోజున మనిషి ఎందుకు విచ్చలవిడిగా జీవిస్తూ ఉన్నాడో తెలుసా అండి? ప్రసంగిలో రాయబడి ఉంటుంది. ప్రసంగి 8వ అధ్యాయంలో చూడండి, 11వ వచనం ఒకసారి చదువుదాం. దుష్క్రియకు తగిన శిక్ష శీఘ్రముగా కలగపోవట చూచి మనుషులు భయము విడిచి హృదయపూర్వకంగా దుష్క్రియలు చేయుదురు. చూసారా, దుష్క్రియలు చేస్తూ ఉన్నారు, పాపాలు చేస్తూ ఉన్నారు, కానీ ఏ శిక్ష కలగటంలా. దుష్క్రియకు తగిన శిక్ష శీఘ్రముగా కలుగుపోవుట చూచి మనుషులు స్వాభావికముగా భయము విడిచి తిరుగుదురు. అందుకేనండి ఈ రోజున విర్రవీగిపోతున్న మనిషి. ఒక ఆయన అన్నాడట, దేవుడి గురించి చెప్తూ ఉంటే, ఆ దేవుడు అంటావు, 10 సెకండ్లో నిరూపిస్తాను చూడు దేవుడు లేడని అని ఆకాశం వైపు తిరిగి, దేవుడా నువ్వు ఉంటే 10 అంకె లెక్క పెడతా, దమ్ముంటే వచ్చి నా ముందు నుంచో అని 1 2 3 4 అని లెక్క పెడుతున్నాడట. 10 లెక్క పెట్టాడు. ఆ తర్వాత అంటున్నాడంట, చూడు 10 లెక్క పెట్టా, నీ దేవుడికి భయం వేసింది, నా ముందుకు రాలేకపోయాడు. చూడండి ఆ మాటల్లో ఎంత గర్వమో, ఆ మాటల్లో ఎంత మనిషి హృదయాంతరాల్లో దేవుని పట్ల ఉన్న ఒక విధమైన గర్వపు మాటలు. అది సాతాను సంబంధమైన మనస్సు. దేవునితో పరలోకంలో నిత్యము స్తుతించాల్సిన ఆ దేవదూత ఒకరోజు అనుకుంది, మహోన్నతునితో సమానముగా నేను చేసుకుంటా. యెషయా గ్రంథంలో ఆ మాట చూస్తాం. ఒకసారి ఆ మాటను చూద్దాం. యెషయా 14:12. యెషయా 14వ అధ్యాయం 12వ వచనంలో ఒక్కసారి ఆ మాటను చూద్దాం. తేజో నక్షత్రమా, వేకువ చుక్క, నీవెట్లు ఆకాశము నుండి పడితివి, జనములను పడగొట్టిన నీవు నేలమట్టము వరకు ఎట్లు నరకబడితివి. నేను ఆకాశమునకు ఎక్కిపోయేదను, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసమును హెచ్చింతును. ఉత్తర దిక్కునున్న సభాపర్వతము మీద కూర్చుందును, మేఘ మండలము మీదకెక్కుదును, మహోన్నతునితో నన్ను సమానునిగా చేసుకొందును అని నీవు మనస్సులో అనుకుంటివి కదా. నీవు పాతాళమునకు, నరకంలో ఒక మూలకు త్రోయబడితివే. చూసారా ఈ వాక్యాన్ని? విన్నారా జాగ్రత్తగా? దేవునితో సమానముగా ఉండాలని, దేవుని నక్షత్రముల కంటే పైగా నేను ఎక్కిపోవాలని ఒక దూత తన మనస్సులో అనుకున్నదట. ఇంకా ఎగ్జిక్యూట్ కూడా చేయలా. నీవు మనస్సులో అనుకుంటేవి కదా. మనస్సులో ఆలోచన రాగానే దేవుడు ఒక్క నిమిషంలో పాతాళమునకు త్రోసివేశాడు. ఒక దేవదూత దయ్యమైంది. ఎందుకంటే గర్వం. యేసు ప్రభువుకి లూసిఫరు అనే దేవదూతకి తేడా ఏమిటో తెలుసండి? ఫిలిప్పీల గ్రంథంలో చూస్తాము. యేసు ప్రభువు ఆయన అక్కడ రాయబడి ఉన్నది, దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు కానీ తను తాను రిక్తునిగా చేసుకున్నాను. ఒకసారి చూద్దామా యేసు ప్రభువుకి ఇప్పుడు చదవబడిన లూసిఫరు గురించి విన్న మాటలకి ఎంత తేడా. లూసిఫరు దేవుని కంటే పైగా, నక్షత్రములకు పైగా సింహాసనం వేసుకోవాలని ఆశపడ్డాడు. కానీ క్రీస్తు ఫిలిప్పీలకు రాసిన మాటల్లో ఆయన మాటని చూస్తాం. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమందు మనుషుడుగా కనబడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను.
అందుచేతను పరలోకమందున్న వారిలో కానీ, భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి క్రింద ఉన్న వారిలో కానీ ప్రతివాని మోకాలును యేసునామమున వంగునట్లును, ప్రతివాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువని ఒప్పుకొనున్నట్లును, దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించెను. హల్లెలూయా. చూసారా, దేవునితో సమానముగా విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు. త్రిత్వములో సమానుడై ఉండి కూడా ఆ ప్రభువు నిన్ను నన్ను రక్షించడానికి రిక్తుడిగా మారిపోయి, దాసులలో దాసునిగా మారిపోయి, ఈ కేమ్ టు ద లోయెస్ట్ పాయింట్. అలనాటి ఒక భయంకరమైన శిలువ మరణం గుండా వెళ్ళి ఆకాశానికి భూమికి మధ్య శాపగ్రస్తునిలా వ్రేలాడి, హీ పెయిడ్ ద పెనాల్టీ ఫర్ యువర్ సిన్స్ అండ్ మై సిన్స్. ఒక ర్యాన్సమ్గా, వదకు తేబడిన గొర్రెపిల్లగా ఆయన వధించబడ్డాడు. పరమగీతము పుస్తకం ఉన్నది, పక్కనే యెషయా పుస్తకం ఉన్నది. పరమగీతములో షులమితి అంటుంది, ఇదిగో నా ప్రియుడు ఎన్గది ద్రాక్షావనంలో కర్పూరపు పూల గుత్తులతో సమానుడు, నా ప్రియుని కరములు తార్షీషు రత్నభూషితములు, నా ప్రియుని కండ్లు గువ్వ కండ్లు. ఎన్ని మాటలు చెప్తుందో. పక్క పుస్తకం యెషయా వచ్చేసరికి అతనిలో స్వరూపమైనను సొగసైనను లేదు. వధింపబడిన వాడిగా, ఆ దేవుని గొర్రెపిల్లగా ఆయన వధించబడ్డానికి తేబడ్డాడు. మనుష్యుడు చూడనొల్లని వానిగా మారిపోయాడు. వ్యసనాక్రాంతుడిగా, వ్యాధిని అనుభవించిన వాడిగా మారిపోయాడు. ప్రక్క పుస్తకమేనండి పరమగీతము, పక్కనే యెషయా పుస్తకం. పరమగీతములో ప్రియురాలు అంతగా వర్ణించిన ఆ ప్రియుడు యెషయా గ్రంథంలో వచ్చేసరికి ఎందుకు చూడనొల్లని వానిగా మారిపోయాడు. దెర్ ఈస్ దట్ అన్సీన్ క్రాస్, ద క్రాస్ దట్ ఈస్ ఎట్ టు కమ్. పరమగీతానికి యెషయాకి మధ్యలో ఉన్న సిలువ, నీవెక్కాల్సిన నేనెక్కాల్సిన సిలువ. ఆ సిలువ మ్రాని మీద ప్రభువు ఉండగా రిక్తుడిగా మారిపోయాడండి. ఈరోజున లూసిఫరులాగా దేవుడు గర్వించలా, లూసిఫరులాగా గర్వంతో ఆయన నింపబడలా. తనతో ఆయన తగ్గించుకున్నాడు. ఆయన ఎంతగా తగ్గించుకుంటే ఆ తండ్రి అయిన దేవుడు విడిచిపెట్టలే, అంతగా ఉన్నత సింహాసనం మీదకి ఆయన్ని హెచ్చించాడట. అన్ని నామముల కంటే పైనామం ఆయన ఇచ్చాడంట. దట్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ ఎవ్రీ బిలీవర్స్ లైఫ్. మనము తగ్గించుకుంటే దేవుడు హెచ్చించడం మొదలు పెడతాడు. హిజ్కియా యథార్థతతో ఉన్నాడు, సత్యముతో జీవించాడు, ఆయనకన్నీ అనుకూలంగా జరిగించాడు. ఆ ముందు రాజులందరూ ఆ పూర్వపు ఆ ప్రజలకి అనుకూలంగా అన్ని పనులు చేస్తూ ఉంటే ఈ బిడ్డ మాత్రం దేవుని కొరకు జీవించాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అన్ని చేసినా నీ కృపతో జ్ఞాపకం చేసుకో అన్నాడు. వెంటనే ఆ ప్రార్థనకి ఎటువంటి రిజల్ట్ వచ్చిందో చూద్దాం. వెంటనే ఆ ప్రార్థనకు ఎటువంటి రిజల్ట్ వచ్చిందో చూద్దాం. 5వ వచనం 4 నుంచి చదువుదాం. 4 నుంచి 6 వచనాలు, 4, 5, 6 వచనాలు ఒకసారి మరలా చూద్దాం. యెషయా నడిమిశాలలో నుండి అవతలకు వెళ్ళక మునుపే యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నీవు తిరిగి నా ప్రజలకు అధిపతి అయిన హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లనుము, నీ పితరుడైన దావీదునకు దేవుడగు యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, నీవు కన్నీళ్లు విడుచుట చూచి తిని నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. నేను నిన్ను బాగు చేసేదను. 3వ దినమున నీవు యెహోవా మందిరమునకు ఎక్కిపోవుదువు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యెషయా ఈ మాట చెప్పి తిరిగి వెళ్తూ ఉన్నాడు. నడిమిసాల దాటక మునిపే, నడిమిసాలలో నుండి అవతలకు వెళ్ళక మునిపే ఎంత తొందరగా ఆన్సర్ వచ్చింది చూడండి. హౌ క్విక్లీ దిస్ ప్రేయర్ ఈజ్ ఆన్సర్డ్. థింక్ ఫర్ ఎ మూమెంట్. నేను మొట్టమొదటి వచనం చదువుతూ ఉన్నప్పుడు నీవు మరణమగుదువు అన్నప్పుడు మీ హృదయంలో కొద్దిగా బాధ వచ్చి ఉంటుంది. అయ్యో, హిజ్కియా మరణమైపోతూ ఉన్నాడా? కానీ చూడండి, కొద్ది వచనాలు దాటగానే హిజ్కియా గోడ తట్టు ముఖం త్రిప్పుకొని కన్నీటితో ప్రార్థించగానే యెషయా నడిమిసాలలో నుండి అవతలకు వెళ్ళక మునిపే మరలా దేవుని స్వరం వచ్చిందంటే యెషయాకి, వెళ్ళి చెప్పు, నా ప్రజల అధిపతి అయిన హిజ్కియాతో ఇలాగ చెప్పు, నీ కన్నీళ్లు విడిచుట చూచి తిని నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను, నేను నిన్ను బాగు చేసేదను. హల్లెలూయా. అపోస్తలుల కార్యములో 7వ అధ్యాయం 34వ వచనంలో దేవుడు మన కన్నీటిని ఏ విధంగా చూస్తాడు, దేవుడు మన మూలుగుని ఏ విధంగా వింటాడు రాయబడి ఉన్నది. అపోస్తలుల కార్యములు 7వ అధ్యాయం 34వ వచనం. ఐగుప్తులోనున్న నా ప్రజల దురవస్థను నేను నిదానించి చూచి తిని వారి మూలుగు వింటిని, వారిని విడిపించుటకు దిగివచ్చి ఉన్నాను. రమ్ము, నేనిప్పుడు నిన్ను ఐగుప్తునకు పంపుదునని అతనితో చెప్పెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఐగుప్తులో నా ప్రజల దురవస్థను నేను చూచాను, వారి మూలుగును విన్నాను, వారిని విడిపించుటకు నేను ఇప్పుడే దిగివచ్చి ఉన్నాను. గాడ్ లిసన్స్ అవర్ ప్రేయర్స్.
గాడ్ ఆన్సర్స్ అవర్ ప్రేయర్స్. ప్రియమైన దేవుని బిడ్డ, ఈ రోజున హిజ్కియా ఈ అనుభవం ద్వారా నువ్వు తెలుసుకో. తను ప్రార్థించాడు. తన జీవితపు కష్ట సమయంలో విశ్వాసంతో గోడ తట్టు ముఖము త్రిప్పుకుని, ప్రభువా రక్షించయ్యా, కృపతో జ్ఞాపకము చేసుకోవయ్యా అలా చెప్పగానే యెషయా నడిమిసాల దాటక ముందే మరలా యెషయాకు వచ్చింది, వెళ్ళి నా బిడ్డకు చెప్పు, కన్నీళ్ళు విడిచి చూచి తిని, బిడ్డను నేను రక్షించబోతూ ఉన్నాను, నేను నిన్ను బాగు చేసేదను. గాడ్ ఈజ్ ఎ గాడ్ హూ బిల్డర్స్. చాలాసార్లు ఈ మాట చెప్తున్నాను. బ్రోకెన్ పీసెస్, షేర్డ్ డ్రీమ్స్, బ్రింగ్ దెమ్ ఆల్, ఐ విల్ మేక్ దెమ్ ఎ బ్రాండ్ న్యూ లైఫ్స్. ఆయన చేతిలో పెట్టబడితే అద్భుతంగా మనం మార్చబడతాం. చూడండి, యెషయాకి యోనాకి ఒక గొప్ప డిఫరెన్స్ ఉంది. యోనాని కూడా దేవుడు వెళ్ళి నీనివే బిడ్డలకి ఇలాగ చెప్పమంటే యోనా అక్కడికి వెళ్ళకుండా నీనివేకి వెళ్ళమంటే తర్షీషుకు వెళ్ళిపోతూ ఉంటాడు. ఆ యోనా పుస్తకం ఎంత విచిత్రంగా ఉంటుందంటే, దేవుని బిడ్డ యోనా తప్ప మిగతా అందరూ దేవుని మాట వింటారు. చీటీలు వేస్తే ఆ చీటీలు దేవుని మాట వింటాయి. ఒక పెద్ద గాలి రమ్మని దేవుడు పలుకుతే పెద్ద గాలి వచ్చింది. చూడండి, ఆ సముద్రము గొప్ప తుఫాను రమ్మంటే గొప్ప తుఫాను వచ్చింది. తర్వాత ఆ నీటిలో వేయగానే ఒక పెద్ద మత్స్యం వచ్చి ఆ యోనాని మింగమంటే ఆ మత్స్యము దేవుని మాట వినది. తిరిగి కక్కి వేయి అని చెప్పగానే ఆ నీనివే పట్టణపు ఒడ్డున కక్కి వేసింది. ఎక్సెప్ట్ జోనా, ఆ యోనా తప్ప మిగతా అందరూ దేవుని మాట వింటూ ఉన్నారు. అన్ని పుస్తకాల్లో ప్రవక్త వచ్చి అందరికీ చెప్తూ ఉంటే బిడ్డలు వినరు, కానీ ఈ పుస్తకంలో ప్రవక్త వినడు. దేవుడు ప్రవక్తకి చెప్పాల్సి వచ్చింది. యోనా బాధ అంతా ఏమిటంటే, నేను వెళ్ళి వాళ్ళకి చెప్తాను మీరు చనిపోతారు, దేవుని ఉగ్రత రాబోతుంది అని, కానీ నువ్వు వెంటనే మళ్ళీ మనసు మార్చేసుకుంటావు. వాళ్ళు కానీ పశ్చాత్తాప ప్రార్థన చేశారా, నువ్వు మనస్సు మార్చేసుకుంటావు. నువ్వు కరుణా వాత్సల్యము కలిగిన దేవుడవు, అందుకే నేను వెళ్ళట్లేదు అంటాడు. చూడండి, యెషయా నడిమిసాల దాటక ముందే దేవుని వాక్యం వచ్చి మరలా వెళ్ళి చెప్పనగానే సంతోషంతో వచ్చి చెప్తున్నాడు, హిజ్కియా, గాడ్ సేవ్డ్ యూ, గాడ్ రెస్క్యూడ్ యూ, గాడ్ ఈజ్ గివింగ్ యూ లైఫ్. యెషయా మనసుకి యోనా మనసుకి ఎంత తేడా చూడండి. యోనా పుస్తకం ఇట్స్ లైక్ ఎ మిర్రర్. నీ శత్రువు దగ్గరకు నువ్వు వెళ్ళి దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడని చెప్పాలి. నీ శత్రువు ఆశీర్వదించబడుతుంటే నువ్వు క్లాప్స్ కొట్టగలగాలి. ఇట్ ఈస్ లైక్ ఎ మిర్రర్. మన ఇమేజ్ అక్కడ కనిపిస్తూ ఉంది యోనా పుస్తకంలో. చూడండి, ఒకసారి ఒక బిడ్డ చాలాసేపు ప్రార్థన చేస్తూ ఉన్నాడంట, దేవుని కొరకు కొంచెం తపస్సు చేస్తూ ఉన్నాడు. చివరికి దేవుడు ప్రత్యక్షమయ్యాడట. నీకేం కావాలి కోరుకో బిడ్డ అన్నాడట. ఇంక ఇదే ఛాన్స్, ఇంకా దేవుడు ఏమడిగిన ఇస్తాడని చెప్పి ఎంత పెద్ద లిస్ట్ రాశారంట. నాకు బెంచ్ కారు కావాలి, నాకు 5 బెడ్రూమ్ హౌస్ కావాలి, నాకు అది కావాలి ఇది కావాలి అని ఇంత పొడుగు లిస్ట్ రాశాడట. నాకు ఇవన్నీ ఇవ్వండి అని అడిగాడట దేవుణ్ణి. దేవుడు ఆ లిస్ట్ అంతా చూచి, ఇవన్నీ ఇస్తాను, కానీ ఒకే ఒక కండిషన్, నీకు ఇవన్నీ ఇస్తాను, నీ ప్రక్కనున్న నీ నైబర్కి వీటికంటే డబల్ ఇస్తాను అని చెప్పాడంట. ఓకేనా, ఇవ్వమంటావా అన్నాడంట దేవుడు. అయ్యా ఒక్క నిమిషం చిన్న కరెక్షన్ ఉందని చెప్పి ఆ పేపర్ మళ్ళీ తీసుకుని ఆయన రాసిన పాయింట్లన్నీ కొట్టేసి వెనక్కి తిప్పి ఒకే ఒక పాయింట్ రాశాడంట. దేవుడి చేతిలో పెట్టాడట. ఇది ఒక్కటి ఇవ్వండి చాలన్నాడట. దేవుడు ఒక్క నిమిషం ఏ పాయింట్ రాశాడో చూచి దేవుడే ఆశ్చర్యపోయాడంట. ఆయన ఏ పాయింట్ రాశాడంటే, నాకు 2 కళ్ళు ఎందుకు బ్రవ్వా, ఒక కన్ను తీసేయండి అన్నాడంట. అంటే ఇప్పుడు అర్థం ఏమిటంటే, ఇప్పుడు ఈయనకి ఒక కన్ను తీసేస్తే ఈ నైబర్కి 2 కళ్ళు తీసేయాలి కదా. ఇప్పుడు చూడండి ఎంత ఆనందం. తన కన్ను పోగొట్టుకోవడానికైనా సిద్ధపడుతున్నాడు, కానీ పక్కవాడు ఆశీర్వదించబడ్డానికి ఇష్టపడట్లా. యోనా పుస్తకంలో శత్రువు దగ్గరికి వెళ్ళి మాట్లాడాలి. శత్రువు కనుక పశ్చాత్తాపంతో మోకలితే దేవుడు ఇప్పుడు ఆశీర్వదిస్తాడు. ఆశీర్వాదంలో ఆనందంతో క్లాప్స్ కొట్టాలి. దేవుడు ఏమన్నాడో తెలుసా, యోనా, ఒక్క రాత్రి కాలంలో పుట్టిందే ఈ చిన్న మొక్క, ఈ మొక్క వాడిపోగానే నువ్వు బాధపడుతున్నావే. సాయంకాలము పుట్టి ఉదయాన్న వాడిపోయిన ఈ చిన్న మొక్క గురించి ఏడుస్తున్నావు తప్ప 120,000 మంది జనసమూహము కలిగి కుడి ఎడమలు తెలియని ఈ నీనివే బిడ్డల గురించి నేను బాధపడవద్దా? యెషయాకి యోనాకి తేడా చూడండి. యెషయా ఫస్ట్ వెళ్ళి చెప్పాడు, నువ్వు మరణమవుతున్నావని దేవుడు చెప్పాడు. నడిమిసాల దాటక ముందే మరలా దేవుని వాక్యం వచ్చి వెళ్ళి హిజ్కియాకు చెప్పాను, కానీ ఆనందంతో వచ్చి చెప్తాడు, హిజ్కియా గుడ్ న్యూస్. ప్రియమైన దేవుని బిడ్డ, ఈ రోజున కొన్ని మాటల్ని మనం నేర్చుకున్నాం. ఆ మాటల వెలుగులో మన జీవితాలని కట్టుకుందాం. హిజ్కియా దేవునికి భయభక్తులతో జీవించాడు.
అటువంటి బిడ్డకు కూడా ఒక కష్ట సమయం వచ్చింది. ఆ కష్ట సమయాన్ని ఎలా ఫేస్ చేశాడో చూడండి. ప్రార్థన అనే ఆయుధాన్ని పట్టుకున్నాడు. దేవుని ముందు కన్నీళ్లు విడిచాడు. నేను ఏ విధంగా యథార్థంగా సత్యముతో నీకు అనుకూలంగా జీవించానో చూడు తండ్రి అన్నాడు. అయినా నీ కృపతోనే జ్ఞాపకం చేసుకో అన్నాడు. ఈరోజున నీ చుట్టూ ఏ పరిస్థితులున్నా, కరోనా లాంటి విషవలయం ఉన్నా సరే దేవునికి ప్రార్థించు. దేవుడు ఆశ్చర్యకార్యాలు చేస్తాడు. ఈ గ్రంథంలో ఇందాక మనం చదవబడిన వాక్యంలో ఒక ఆశ్చర్య కార్యము హిజ్కియా అడుగుతూ ఉన్నాడు, ఒక సూచన చూపించు ప్రభువా. దేవుడు ఏమన్నాడు తెలుసా? నీడ 10 మెట్లు ముందుకు సాగిపోయింది, ఆ నీడ మరలా వెనుకకు 10 మెట్లు వెళ్ళడం నువ్వు చూస్తావు హిజ్కియా. అప్పుడు హిజ్కియా, నిజమే, నీడ ముందుకు వెళ్ళడం పెద్ద ఆశ్చర్యం కాదు, అది స్వల్ప విషయమే. కానీ నీడ వెనుకకు రావడం మరలా 10 మెట్లు, అది ఎంతో ఆశ్చర్యమని తను నమ్మాడు. నీడ 10 మెట్లు వెనక్కి వచ్చింది. ఆ గొడ గడియారము ముళ్ళు 10 మెట్లు వెనక్కు తిరిగింది. అంటే దేవుని బిడ్డలు ప్రార్థన చేసినప్పుడు, అలనాడు యెహోషువ ప్రార్థించినప్పుడు, సూర్యుడా గిబియోనులో ఆగిపో, చంద్రుడా అయ్యాలోను లోయలో ఆగిపో అనగానే సృష్టి ఆగిపోయింది, కాలము ఆగిపోయింది. ఇక్కడ హిజ్కియా ప్రార్థించినప్పుడు కాలము వెనక్కి వెళ్ళింది 10 మెట్లు. తన బిడ్డల ప్రార్థన విని కాలాన్ని ఆపే దేవుడు, కాలాన్ని వెనక్కి జరిపే దేవుడు, తన బిడ్డల మాటలు విని ప్రార్థన విని సృష్టిని ఆపిన దేవుడు. ఎరికో పట్టణపు గుడ్డివాడు, దావీదు కుమారుడా ఆగు అనగానే సృష్టిని ఆపడం కాదు, సృష్టికర్తే ఆగిపోయాడు. ప్రియమైన దేవుని బిడ్డ, ఈ రోజున అటువంటి ప్రార్థనతో, అటువంటి యథార్థమైన జీవితంతో దేవుని కొరకు జీవించు. ఏ మలినాల్ని అంటనివ్వకు, ఏ మలినంతో హృదయాన్ని పాడు చేసుకోవద్దు. నీ హృదయం దేవుడు నివసించే ఆలయం, నీ శరీరము దేవుని ఆలయమని మీరు ఎరుగరా? మీరు చెప్పండి, సపోజ్ మీరు ఏమైనా చర్చిలోనికి వెళ్ళినప్పుడు, ఏమండి పాస్టర్ గారు స్టేజ్ మీద నిలబడి చక్కగా ఇలా బ్రాందీ బాటిల్ ఇలా విప్పి 2 పెగ్గలు ఇలా వేసుకుని అప్పుడు మెసేజ్ చెప్తున్నారు అనుకోండి. బ్రదర్స్ అదేంటో కానీ 2 పెగ్గలు పడందే నాకు వాక్యం మెసేజ్ ఇవ్వలేనని చెప్పారనుకోండి, మీరు మళ్ళీ నెక్స్ట్ సండే ఆ చర్చికి వెళ్ళరు. వై? బికాజ్ యూ హ్యావ్ ఎన్ ఎక్స్పెక్టేషన్. దేవుని ఆలయం అంటే ఇలా ఉండాలి అని. ఆ తండ్రికి కూడా ఈ ఆలయాలు కూడా ఇలా ఉండాలి అని ఒక ఎక్స్పెక్టేషన్ ఉంది. ఆయన దగ్గరికి కన్నీటితో ప్రార్థించి ఆయన వాక్యపు వెలుగులో మనం జీవితాల్ని కట్టుకుంటే మనల్ని కూడా దేవుడు రక్షిస్తాడు, మనల్ని కూడా ఆశీర్వదిస్తాడు దేవుడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. చూడండి, ఈ అధ్యాయంలో ఈ వచనం మరణమగుతున్నావు అన్నట్టుగా ప్రారంభమైంది. కానీ ఆ ఎండింగ్లోకి వచ్చేసరికి 15 సంవత్సరాల ఆయుష్ వచ్చింది. హల్లెలూయా. దేవుడు లాజరు బయటకు రా అన్నాడు. స్టార్టింగ్లో మరణముగా కనిపించాడు లాజరు, కానీ దేవుడు రానగానే మరణాన్ని జయించి వచ్చాడు. ఎందరో మరణాలు, శాశ్వతమైన మరణంలోనికి మానవాళి వెళ్లకుండా ఒకే ఒకసారి ప్రతి ఒక్కరి కోసం దహన బలిగా ఆ దేవుడే బలి అయిపోయాడు. హిజ్కియా రక్షించబడ్డాడు. అలానాడు అబ్రహాము తన కత్తిని ఇలా ఎత్తాడు ఇస్సాకును వధించడానికి, కానీ దేవుడు అన్నాడు, అబ్రహాము ఇస్సాకును వధించొద్దు, అదిగో ఒక పొట్టేలున్నది. కానీ తన ప్రియ కుమారుడు వచ్చేసరికి, తన ప్రియ కుమారుని సిలువ మ్రాను మీద ఆ తండ్రి ఆగు అనలా. He gave as a supreme sacrifice for your sins and my sins. ఇస్సాకు తప్పించబడి వెళ్ళిపోయాడు, హిజ్కియా రక్షించబడి వెళ్ళిపోయాడు. కానీ తన ప్రియ కుమారుడు మాత్రం సిలువ మ్రాను మీద పాపాలని, నా పాపాలని మోసి paid the ultimate penalty. ఈ రోజున ఏ పరిస్థితుల్లో నువ్వు జీవిస్తూ ఉన్నావో, ఈ రక్షణ భాగ్యంతో ఇంకా ఆటలాడుకుంటూ ఉన్నావేమో, ఈ కరోనాలు లేదా ఇవన్నీ కూడా దేర్ ఆర్ స్మాల్ థింగ్స్ టు అలర్ట్ us ఫర్ హిస్ సెకండ్ కమింగ్. డోంట్ ప్లే ఎనీమోర్. దేవుని నిత్యమైన ప్రేమతో ఆటలాడకుండా నీవు చేసిన అంతరంగంలో ప్రతి దానిని కడుగుకొని తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు ధన్యుడు, దాచిపెట్టువాడు వర్ధిల్లడు. నీ ఒంటరి గదిలో ప్రార్థించి కన్నీటితో హిజ్కియాలాగా, తండ్రి నన్ను క్షమించయ్యా, ప్రతి పాపమును కడుక్కోండి. ఈ హోలీ కమ్యూనియన్ టైంలో ఒక రొట్టెను, ఒక ద్రాక్షరసాన్ని మనం పట్టుకుని ఆ రొట్టెను విరిచి బిడ్డలకిస్తాం. ఆ రొట్టె ఆయన శరీరానికి సాదృశ్యం, ఆ ద్రాక్షరసం ఆయన రక్తానికి సాదృశ్యం. పాపమెరుగని పవిత్రమైన రక్తం. ఏ
వాంగ్మయాన్ని త్రిప్పి చూసిన ఏ దేవుడు నెవర్ ఎవర్ గేవ్ దట్ సుప్రీం సాక్రిఫిషియల్ ఎలిమెంట్స్, holy sacraments. It is your God and my God, Jesus Christ. He only paid that penalty. Don't play games anymore. ఇసుకి అలాగా ఇటు యథార్థముగా ఎలా ఉన్నా, సత్యముతో ఎలా నడిచా, నీ వాక్కులను అనుసరించి ఏ విధంగా పరిపాలించా, నీకు అనుకూలముగా ఎట్లు నడుచుకున్నా, మన ప్రార్థన కూడా అలాంటి ప్రార్థన కావాలి. ఒక వారం రోజుల్లో చనిపోతాడేమో అనుకుని ఉంటారు ఆ రోజున బంధువులు. 15 సంవత్సరాల నిండు ఆయుష్. నా గిన్నె నిండి పొర్లుచున్నదన్నాడు దావీదు. గాడ్ గివ్స్, హీ మల్టిప్లైస్, హీ గివ్స్ ఇన్ అబండెన్స్. హల్లెలూయా. తలలు వంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపగల తండ్రి, పరిశుద్ధుడా, ఈ ఉదయ కాలంలో ఏ బిడ్డలు నీ వాక్యాన్ని విన్నారో, 40 మంది రాజులు పరిపాలించారు ఇశ్రాయేలు యూదా రాజ్యాల్ని. ఓన్లీ 5 మంది నీ మాటను విన్నారు, నీకు ఇష్టలుగా జీవించారు. అందులో ఒక బిడ్డ హిజ్కియా జీవితాన్ని చూచాం. హత్తుకొని జీవించాడట, వెనుతీయక జీవించాడట, నిత్యము నీ వెలుగులో నడిచాడట. యథార్థ హృదయుడై సత్యముతో నీకు అనుకూలముగా నడిచాడట ప్రభువా. ఆ బిడ్డ జీవితంలో ఒక సమస్య వచ్చింది, మరణమగుచున్నావు అని చెప్పి మరణకరమైన రోగం వచ్చింది. కానీ ఆ రోగం ఏమీ చేయలేకపోయింది. యేసయ్యా, నీవు కన్నీళ్లు విడిచుట చూచి తిని నేను నిన్ను బాగు చేసేదను. నా సేవకుడైన దావీదు నిమిత్తము నేను నీ రాజ్యమును అష్షూరు రాజు చేతి నుండి విడిపించేదను. నీకు మరలా 15 సంవత్సరాల ఆయుష్నిచ్చేదను. యేసయ్యా, నా గిన్నె నిండి పొర్లుచున్నది. యు గివ్ ద అబండెన్స్ ప్రభువా. తండ్రి, ఆ మరణకరమైన రోగము చూచి ఎవరు ఏమనుకున్నారో, కానీ నీవు మాత్రం యెషయా నడిమిసాల దాటక ముందే మరలా పంపించి నీ బిడ్డకు బలమునిచ్చావు. నీ బిడ్డకు తండ్రి జయమునిచ్చావయ్యా. ఏ బిడ్డలు తండ్రి ఈ రోజున ఏ కరోనా వ్యాధి వైపు చూచి, లేదా చుట్టుపక్కల పరిస్థితులను చూచి, లేదా తండ్రి ఇంకా ఎదురు చూస్తున్నారు కానీ జరగటం లేదు ప్రభువా. తండ్రి, మరి క్రాస్ రోడ్స్లో ఉన్నారు, ఎటు వెళ్ళాలో తెలియదు ప్రభువా. అప్పులు శిఖరమై తండ్రి నాయన కరగటం లేదు బిడ్డల జీవితాల్లో. ఏ బిడ్డలు ఏ బాధల్లో ఉన్నారో, ఏ వేదనలు ఉన్నారో తండ్రి, నీవు వారి బాధను చూచావు, వారి కన్నీటిని చూచానన్నావు. ఐగుప్తులో ప్రజల దురవస్థను చూచి తిని వారి మూలుగు వింటిని వారిని విడిపించుటకు ఇప్పుడే దిగి వచ్చానన్నావు. అటువంటి కరుణ, కృప, కటాక్షాలు ఈ రోజున వాక్యం విన్న బిడ్డలందరికీ అనుగ్రహించి ఈ కన్నీరు ఆనంద బాష్పములుగా మారబోతుంది, ఈ ప్రార్థన వారి జీవితాల్లో సాక్ష్యమవ్వబోతుంది అని తండ్రి నీవే బలపరిచి ప్రతి బిడ్డను నీ ధైర్యముతో నింపి తండ్రి 15 సంవత్సరాల ఆయుష్నిచ్చి ఇంకా ప్రవ్వా రాజ్యాన్ని విస్తరింపజేసి ఇజ్గా జీవితాన్ని ప్రవ్వా నాయన గిన్నె నిండి పొర్లుచున్నదన్నట్టుగా ఎంత అబండెన్స్తో నింపావో, ఎంత ఆశీర్వాదాలతో నింపావో. ఈరోజు వాక్యం విన్న ప్రతి బిడ్డలు అంతరంగములో శుద్ధులై తండ్రి నీ యందు భయభక్తులు కలిగి తండ్రి నీవిచ్చే ప్రతి ఆశీర్వాదాన్ని పొంది చక్కగా నీకు సాక్షులై జీవించులాగున ప్రతి బిడ్డను దీవించమని నీ చేతులకి అర్పించుకుంటూ నజరేయుడైన యేసు నామమున ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. మన తండ్రి అయిన దేవుని యొక్క శక్తియు, కుమారుడైన యేసుక్రీస్తు యొక్క ప్రేమయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం ఇప్పుడును ఎల్లప్పుడూను తోడుగా నీడగా ఉండి హిజ్కియాను ఆశీర్వదించిన ఆ చేతులు మన జీవితాల్ని కూడా ఆశీర్వదింపజేసి సాక్షులుగా ఉంచి దీవించునుగాక. ఆమెన్, ఆమెన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అందరికీ వందనం. మరి చక్కగా ఇంతవరకు దేవుని వాక్యం విన్న మనందరినీ దేవుడు దీవించునుగాక. ఈ భయంకరమైన ఈ కరోనా పరిస్థితుల్లో మీరందరూ సంఘ బిడ్డలు క్షేమంగా ఉండాలని నిత్యము మీ గురించి ప్రార్థన చేస్తూ ఉన్నాం. మీరు కూడా మరి అదే సమయంలో జాగ్రత్తలు పాటిస్తూ ప్రార్థనలో విశ్వాసంలో ఎదగాలని కోరుకుంటూ ఉన్నాం. మరి తగిన సమయమందు ఇక ఇప్పుడు పర్వాలేదు అని అనిపించిన సమయంలో మనము కూడా సంఘముగా సమాజముగా కూడి
దేవుణ్ణి ప్రార్థించుకుందాం ఒక కుటుంబంగా. అంతవరకు మరి జూమ్ ప్రేయర్ కాల్స్ జరుగుతూ ఉన్నాయి. మరి ప్రతి ఆదివారము పరిశుద్ధ పునరుత్థాన దినం ఈ విధంగా ఈ లైవ్ వర్షిప్లో మనం పాల్గొంటూ ఉన్నాం. మరి కొద్ది వారాలు ఇంకా అలా జరగాల్సి ఉన్నదేమో. మరి దేవుని చిత్తం ఎట్లా ఉన్నదో మీరు మాత్రం క్షేమంగా ఉండాలని, అన్నిటికంటే మీ ఆరోగ్యాలు ముఖ్యము గనుక మరి అందరూ గ్యాదర్ అయితే ఇబ్బందులు ఉంటాయని ఇంకా చర్చిని ఓపెన్ చేయటంలా మీరు కూడా మీ ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోండి. దేశ పరిస్థితుల్ని, ప్రపంచ పరిస్థితుల్ని దేవుడు మార్చి మనందరినీ మరలా సమాజంగా కూడి ఆయన్ని ఘనపరిచే సమయం దేవుడు ఇస్తాడు. అంతవరకు దేవుడు మనందరినీ దీవించునుగాక. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యూ ఆల్. దేవుడు మీ అందరినీ దీవించునుగాక. గాడ్ బ్లెస్ యూ.